అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుణ్ణి ఎవరు కూడా ఇంద్రియాల ద్వారా చూడలేకపోయారు. కాకపోతే భగవంతుడు ఎలా ఉంటాడు అనేటటువంటి అనుభవం మాత్రము చాలా మందికి కలిగింది. ఆ అనుభవం కలిగిన వారి లోపల ముఖ్యంగా మన ఋషులను చూసినట్లయితే మహానుభావులైనటువంటి 400 మంది ఋషులు భగవంతుడిని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగారు. భగవంతుడు ఇచ్చినటువంటి సంపద, వేద సంపదని చక్కగా అర్థం చేసుకుని భగవంతుడిని వారి హృదయం ద్వారా దర్శించగలిగారు. అంటే ఇంద్రియాలకు కనిపించడు భగవంతుడు. భగవంతుడు ఇంద్రియాలకు కనిపించడు, మనకు ఉన్నటువంటి ఈ శరీరంతో కనిపించడు. అందుకే అర్జునుడికి ఏమంటాడు శ్రీకృష్ణ భగవంతుడు, నీకు నేను ఈ మాంస చక్షువులు కాదు, నేను దివ్య చక్షువులు ఇస్తాను. అంటే దివ్యమైనటువంటి కళ్ళు ఇచ్చాడు ఆయనకి. లేకపోతే ఇది మామూలుగా కనిపించడం అసంభవం. శ్రీకృష్ణుడు విశ్వరూపం ఎంతో మందికి చూపించినప్పటికీ కూడా వారికి భావనలో చూపించాడు. కానీ అర్జునుడికి ఒక్కడికి మాత్రమే తను అసలైనటువంటి రూపాన్ని చూపించాడు. శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు విశ్వరూపం చూపించాడు. అందులో తల్లికి విశ్వరూపం చూపించాడు భావన ద్వారా. అక్రూరుడికి విశ్వరూపం చూపించాడు తను భగవంతుడు అనే విషయం తెలియజేయడం కోసమని. అక్రూరుడు భక్తుడు, మరి శ్రీకృష్ణుడి యొక్క భావనలో అతను శ్రీకృష్ణుడిని చూడగలిగాడు. ధృతరాష్ట్రుడు, వీరందరూ వారికి ప్రత్యేకమైనటువంటి కళ్ళు ఇవ్వడం ద్వారా తను వారికి చూపించగలిగాడు. అర్జునుడికి ప్రత్యేకమైనటువంటి నేత్రములు ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయి విశ్వరూపాన్ని చూపించగలిగాడు. ఇక చివరగా ఆయన వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల సంజయుడు చూడడం జరిగింది. కానీ సంజయుడు డైరెక్ట్ గా చూశాడని చెప్పి చెప్పలేము, అనుభవమే అది. ఇక భీష్మ పితామహుడికి ఈ విష్ణు సహస్రనామాల సమయం లోపల ఆయన తన రూపాన్ని చూపించడం అంటూ జరుగుతుంది అన్నమాట. ఎందుకని భగవంతుడు విష్ణుమూర్తి అనేటటువంటి రూపం అనేది తీసుకోకుండా మనము భగవంతుడు అనేటటువంటి రూపం తీసుకున్నట్లయితే లక్షణములు కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఎవరైతే 6 లక్షణాలను కలిగి ఉంటారో వారు భగవంతుడు అని చెప్పేసి, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యశస్సు, ఈ ఐశ్వర్యము, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు భగవంతుడు అని చెప్పేసి చెప్పాము. అంటే అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉండాలి ఆయన లోపల. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడు. ఆ విధంగా కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏ భగవంతుడికైనా చెందుతాయి. విష్ణుమూర్తికైనా సరే, శివుడికైనా సరే. మనము ప్రతి మంత్రాన్ని విష్ణు సహస్రనామం లోపల నరసింహస్వామి రూపంలో చూసాము, విష్ణుమూర్తి రూపంలో చూసాము, శివుడికి అన్వయించాము. వీలైన ప్రతి చోట కూడా ఏదో ఒక రూపానికి అన్వయించుకోగలిగాము. దానికి కారణం ఏంటంటే భగవంతుడికి ఉన్నటువంటి వేలాది, అంటే అనంత లక్షణాలను, అనంత క్యారెక్టరిస్టిక్స్ ద్వారా భగవంతుడికి ఒక రూపం ఇచ్చి, ఆ రూపాలు రకరకాల రూపాలు, ఎన్నో అవతారాలు, ఏ అవతారాన్నన్నా తీసుకోండి, భగవంతుడి యొక్క లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ అసలు భగవంతుడి లక్షణాలు 3: సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని తెలిసినటువంటి వాడు భగవంతుడు. అందరి లోపల ఉన్నటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి రూపం లేదు, కానీ అనేక రూపాలలో ఉన్నాడు ఆయన. నైక రూప, బహుద్రూప, బృహద్ రూప, ఎన్నో రూపాలలో ఉన్నాడు. బహురూపాలలో ఉన్నాడు, బృహత్ రూపంలో ఉన్నాడు, ఒక రూపంలో లేడు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా ఆయనను తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా మనం చూసేటటువంటి కళ్ళకు మనకు అనువైనటువంటి రూపాన్ని ఏర్పరచుకుని మనం భగవంతుడిని చూడటం అంటూ జరుగుతుంది. కానీ భగవంతుడిని కేవలము మన ఊహ ద్వారా చూడకుండా మనము మనలో ఉన్న సాధన ద్వారా దర్శించాలి. మళ్ళీ ఒకసారి చెప్తా. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు దేవుడు అంటే ఓకే, అదొక రూపం పెట్టుకున్నాము. ఆ రూపం అనేటటువంటిది మనకు సాధనకు ఉపయోగపడుతుంది. తద్వారా మనం భగవంతుడిని చూడగలుగుతున్నాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సాధన ద్వారా తెలిసి కొంతసేపటికి ఏమవుతుందంటే అసలు భగవంతుడి యొక్క అనుభవం వస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి అనుభవాన్ని మనం దర్శించగలుగుతామో, అంటే మన ఋషులు అందరూ, వీరందరూ చూసినటువంటి రూపం. ఒకసారి మీ అందరికీ చెప్పాను, శ్వేతాశ్వతర ఉపనిషత్తు లోపలను, అమృత బిందు ఉపనిషత్తులోనూ ఆయన అంటాడు, అమృతానందమైనటువంటి బిడ్డలారా నేను ఆ భగవంతుడిని చూశాను. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నాడు, ప్రకాశవంతంగా ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అజ్ఞానం పోగొట్టుకున్నటువంటి వారు మాత్రమే భగవంతుడిని చూడగలరు.
అజ్ఞానం ఉన్నంత వరకు కూడా భగవంతుడు కనిపించడు. కోరికలు ఉన్నంత వరకు కూడా భగవంతుడు కనిపించడు. అవిద్య ఉన్నంత వరకు కూడా భగవంతుడు కనిపించడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన స్థాయి పెంచుకోవాలి. ఎప్పుడైతే మనం మన స్థాయిని పెంచుకుంటామో అప్పుడు భగవంతుడు మనకు కనిపించడం అంటూ జరుగుతుంది. అయితే కనిపించడం అనేది ఎలా? అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. మళ్ళీ కనిపించడం అంటే దేవుడిలా వత్స కళ్ళు తెరువు అనగానే కళ్ళు తెరిచి స్వామి కనిపించావా, అలా కాదు. భగవంతుడి యొక్క అనుభవం. రాసలీల అంటే మనం ఏంటో అర్థం తెలుసుకున్నాం. ఎవరన్నా చెప్పగలరా? రాసము అంటే ఏంటండి? భగవద్గీతలో మనం రాసము తెలుసుకున్నాం. రాసం అంటే ఏంటి? లీలలు. భగవంతునితో మమేకం అవటం కదండి. రమించటం, భగవంతుడితో రమించటం, మమేకం అవ్వటం. ఓకే, ఇంకెవరైనా? భగవంతుని లీలలు సార్, భగవంతుని లీలలు. ఓకే, అలాంటప్పుడు రాస లీలలు అంటే భగవంతుడి లీలలా? రెండొస్తుంది లీలలు. రాసము అంటే ఏంటని చెప్పాను, మర్చిపోయారు అందరూ. ఎప్పటికప్పుడే మర్చిపోతున్నారు. మర్చిపోతారు లేదా నిద్రపోతారు. రాసము అంటే మీనింగ్ ఏంటంటే అనుసరించటం కదండి. ఆధ్యాత్మిక పవిత్రమైన ప్రేమని ప్రకటించడం సార్ కాదు. భగవంతుడి యొక్క అనుభవంని రాసం అంటారు. సింపుల్, భగవంతుడి యొక్క అనుభవం. ఉదాహరణకి చక్కెరని నోట్లో వేసుకున్నాం అనుకోండి. నోట్లో వేసుకునే వరకు కూడా చక్కెరని అందరూ వర్ణిస్తూ ఉన్నారు. చక్కెర అనేటటువంటిది ఇలా స్ఫటిక రూపంలో ఉంటుంది, చక్కెర అనేటటువంటిది ఇలా తెల్లగా ఉంటుంది, చక్కెర అనేటటువంటిది ఇలా రంగులో ఉంటుంది, చక్కెర అనేటటువంటిది షుగర్ ఫ్రీ అని అందులోపల కూడా ఉంటుంది, చక్కెర అనేటటువంటిది పండు లోపల కూడా ఉంటుంది, చక్కెర అనేటటువంటిది తేనెలో కూడా మనకు తెలుస్తుంది. అన్నీ ఓకే. అసలు ఎలా ఉంటుంది ఆ తీపి అనేటటువంటిది, ఎలా ఉంటుంది అనగానే దాన్ని నోట్లో వేసుకోవాలి ఫస్ట్. అది నోట్లో వేసుకోగానే ఏమైపోతుందంటే అప్పుడు ఆ అనుభవం మనకు తెలుస్తుంది. ఒకసారి అనుభవం తెలిసిన తర్వాత ఇక ఆనందమే ఆనందం. దీని మీద మనం 2-3 ఉదాహరణలు ఇంతకుముందు చెప్పుకున్నాం. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. చాకోలెట్ అని ఒక సినిమా లోపల ఒక ఆవిడ అన్ని చాక్లెట్లు అని అంటాం కదా, అవన్నీ తయారు చేస్తూ ఉంటూ అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఊర్లలో అందరూ కూడా చాక్లెట్లు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి చర్చ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చాక్లెట్లు అవి తినడానికి, ఇది జనాలందరూ తినడానికి వాళ్ళు ఇష్టపడరు. చర్చ్ ఫాదర్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా ఈ జనాలంతా కూడా భగవంతుడిని మర్చిపోయి చాక్లెట్లు తింటూ ఉన్నారు అని చెప్పి చాలా బాధపడతాడు. ఎంతో ప్రయత్నం చేస్తాడు. చర్చ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్లు తినద్దని చెప్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ చాక్లెట్లు కొనుక్కుని తింటూ ఉంటారు. అందరికీ కూడా చాక్లెట్లు బాగా నచ్చుతాయి. నచ్చినా కొద్దీ వాళ్ళ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. చివరికి ఫాదర్ కి కోపం వస్తుంది అన్నమాట, చర్చ్ ఫాదర్ కి. ఆయన ఏం చేస్తారంటే, ఇది పని కాదు, నేను ఒక రోజు ఇదంతా వెళ్ళి దీనంతా నాశనం చేసేస్తానని చెప్పి అర్ధరాత్రి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తాడు. వెళ్ళి లోపలికి చీకట్లో టార్చ్ లైట్ వేసుకుని నడుస్తూ జారి పడతాడు. పడగానే ఏమవుతుంది, అక్కడ చాక్లెట్ల ఇందులో పడతాడు అనమాట. పడగానే అది మొత్తం ఇట్లా మూతికి అక్కడ ఇక్కడ అంటుతుంది, కొద్దిగా అది నోట్లోకి వెళ్తుంది ఒక చాక్లెట్. వెళ్ళగానే ఆ ఆనందం తట్టుకోలేకపోతాడు. ఉన్న చాక్లెట్లన్నీ తినేస్తాడు అనమాట. దబదబా ఆనందంతో తినేస్తాడు. సో దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోండి. దీని నుంచి ఏమర్థం తెలుసుకుంటున్నాము అంటే ఒక పెద్ద గుణపాఠం. దేవుణ్ణి నమ్మిన వాడైనా నమ్మని వాడైనా ఒకసారి భగవంతుడి యొక్క అనుభవం కలిగింది అంటే ఇక నమ్మి తీరుతాడు. ఒకసారి ఆ నమ్మకం అంటే ఏంటంటే ముందు నోట్లో వల్ల పడాలి. ఆ భగవంతుడి యొక్క రుచి పడింది అంటే అప్పుడు భగవంతుడి రుచి అంటే ఎట్లా ఉంటుందంటే తీయగా ఉంటుందా? ఉండదు, ఆనందమయంగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు మిగతా కష్టాలు, మిగతా సమస్యలు ఇవన్నీ కూడా పక్కకు పడేసేసి అప్పుడు భగవంతుడే సర్వము అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు భగవంతుడి యొక్క లీలలని గుర్తిస్తారు. ఆ విధంగా ఎంతో మంది కొన్ని కోట్ల జన్మలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మోక్షం వస్తుందా అని. వారందరికీ కూడా వారు చేసినటువంటి చిన్న చిన్న దోషాలని తగ్గించి వారందరికీ కూడా తన అనుభవాన్ని ప్రకటించాడు. అది రాసము. ఆ ప్రకటించడం కోసం చేసినటువంటి లీలలు ఏవైతే ఉంటాయో అవి రాస లీలలు. అందరినీ కూడా చక్కగా యమునా నదికి దగ్గరికి పిలుస్తాడు. మధురమైనటువంటి మురళి, వెన్నెల రోజు, అద్భుతమైనటువంటి శరత్కాలము, అందులోపల నల్లటి కృష్ణా నది, నల్లటి శ్రీకృష్ణుడు, తెల్లటి వెన్నెల, చక్కటి రాత్రి సమయం, అండ్ ఎన్నో పూర్వజన్మల పుణ్యం చేసుకున్నటువంటి ఆ చెట్లు, చేమలు, ఇవన్నీ వాటిలో కూడా జీవం ఉంది కదా అవి, అండ్ అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇసుక తిన్నెలు, మంచి శబ్దం, నది నుంచి వస్తున్నటువంటి మంచిగా ఆ శబ్దం అన్నమాట. నది ఎప్పుడైతే ప్రవహిస్తూ రాళ్లకు రప్పలకు తగులుతూ ఆ శబ్దం ఏదైతే ఉంటుందో అదే మురళీనాదన్నగా. ఇవన్నిటికీ తోడు
భగవంతుడి యొక్క గుండెను చీల్చే, గుండెను పీల్చే, గుండెను పిప్పి చేసేటటువంటి ఆనందకరమైనటువంటి మురళీగానము. వీటన్నిటికీ వారందరూ దగ్గరికి వచ్చేసారు. వారందరికీ అప్పుడు ఆ రాసం అనేటటువంటిది తెలిసింది. అది అనుభవము. ఆ అనుభవం కోసం వాళ్ళు ఏం చేశారు? ఇంట్లోపల పిల్లల్ని వదిలేశారు, ఇంట్లో అత్తగారిని వదిలేశారు, ఇంట్లో అమ్మ నాన్నను వదిలేశారు, ఇంట్లో భర్తను వదిలేశారు, ఇంట్లోపల చిన్న చిన్న బేబీస్ కి పాలివ్వడం కూడా మనకి మర్చిపోయారు, పారిపోయి వచ్చేసారు. ఆవులకు సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వారు కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుభవం కావాలి మాకు అని చెప్పేసి ఆ భగవంతుడి యొక్క అనుభవం కోసం అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది 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 ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి లక్షణములను గుర్తించగా 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 మన లోపల ఆ వేదముల ద్వారా ప్రతిపాదితమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఆయన లక్షణాలు ఏవైతే మనకు విష్ణు సహస్రనామం ద్వారా వేదవ్యాసుడు అందించాడో ఆ లక్షణాలని మనం తెలుసుకుంటాము. అటువంటి లక్షణాలని మనము చాలా రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాము. అద్భుతమైనటువంటి విషయాలను గత వారం కూడా మనం ఎంత అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాము. సో కాబట్టి ఏంటంటే ఈ వారము చాలా గమ్మత్తైనటువంటిది. భగవంతుడు ధర్మస్వరూపుడు అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము ఈ రోజు తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ శ్లోకాన్ని ధ్యాన రూపంలో ఎలా చేసుకోవాలి, కొద్దిగా జాగ్రత్తగా, అందరి దగ్గర నామాలు ఉండే ఉంటాయి. ముందు వీటినే చదువుతూ ఉండండి. తర్వాత వీటి నామాలన్నిటికీ మనం అర్థం చెప్పుకున్నాక ఆ అర్థాలని గుర్తు తెచ్చుకుంటూ ఈ వారం మొత్తము ఇదే శ్లోకం చదవండి. కనీసం వారం మొత్తము చదవలేకపోతే ఇవాళ ఏంటి, ఫ్రైడే, సాటర్డే, సండే వరకు చదవండి. మహాలయ పక్షాలు అయిపోతాయి. కనీసం మహాలయ పక్షాలలో మొన్న కూడా మనం చెప్పుకున్నాము, మహాలయ పక్షాలలో తప్పక చదవవలసినది విష్ణు సహస్రనామం అని చెప్పాము. కాబట్టి ఈ ఒకటే శ్లోకం చదవండి, అన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఒక్క శ్లోకం, ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకం ఒక్కటి ఎలా చదువుతారు? శ్లోకాన్ని డైరెక్ట్ గా హడావిడిగా చదవకుండా ఓ వృషాహినే నమః, ఓం వృషభాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం వృషపర్వణే నమః, ఓం వృషోధరాయ నమః, ఓం వర్ధనాయ నమః, ఓం వర్ధమానాయ నమః, ఓం వివిక్తాయ నమః, శృతిసాగరాయ నమః. ఈ నామములని ఇలా చదువుకుని చక్కగా ఆ తర్వాత ఇక మనము మన అసలు వివరణలోకి ప్రవేశిద్దాం. వృషాహి. ఇప్పుడు మనము ఈ వారమంతా కూడా భగవంతుడి యొక్క ధర్మ స్వరూపాన్ని తెలుసుకుంటాము. ధర్మము, ధర్మం అంటే ఏంటి? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ధరించేది ధర్మము మాత్రమే. ధరతీతి ధర్మ అంటే మనందరినీ కూడా ధరించేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ధర్మము. అదే కనుక లేకపోతే మనం అందరము పడిపోతాము. కానీ మరి వృషాహి అంటే ఏమిటి? ఇక్కడ భగవంతుడు వృషాహి అంటే ఏం చెప్తున్నాడు అంటే వృష ప్లస్ అహి, వృష ప్లస్ అహి. ఈ అహి అనేది రెండు అర్థాలు ఉన్నాయి. వృష అంటే ధర్మం అని అర్థం వస్తుంది, పుణ్యం అనేటటువంటి అర్థం వస్తుంది. ఇవన్నీ ఆహి అంటే ఏంటంటే ఇక్కడ ఆహి అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆహ్నము అంటే మధ్యాహ్నము అని అంటాం కదా, అహి. అహస్సు అంటే మనకేమవుతుంది, పగలు లేదా వెలుతురు అనేటటువంటిది వస్తుంది. అంటే ధర్మం ఏమైందండి? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మ్యూట్ లో లేరండి? హలో. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏం పర్వాలేదు.
ఓకే. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది భగవంతుడి గురించి? వృష అంటే పుణ్యం అని చెప్పి తెలుస్తుంది. వృషాహి అంటే ఏంటంటే ధర్మం యొక్క ప్రకాశము. ఎవరో కాదు, భగవంతుడే ధర్మము. ధర్మమే భగవంతుడు. ఇంకొక అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క ఆయుధము. ధర్మమే ఆయన యొక్క ఆయుధము. ధర్మమే ఆయన ఆయుధము. అహి అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆయుధము. అహ అంటే ఏంటంటే అహోరాత్రుడు అంటాం కదా, అక్కడ చెప్పుకున్నట్టయితే అది పగలు వస్తుంది. కాబట్టి ధర్మాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడు అనేది ధర్మస్వరూపుడు. రెండవది ఏంటంటే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకాశము, ధర్మ ప్రకాశము అంటే ధర్మాన్ని ప్రతి చోటకి కూడా విస్తరింప చేస్తున్నటువంటి వారు అనేటటువంటి ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే ఈ ధర్మాహ అనేటటువంటిది ఏదైతే ఉందో అది యజ్ఞం లోపల ద్వాదశాహ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ యజ్ఞాలన్నింటికీ కూడా మూలము అని చెప్పేసి అక్కడ కూడా ఆహా అని వాడతారు. దాని అర్థం ఏంటంటే యజ్ఞ స్వరూపుడు భగవంతుడు అని. అంటే భగవంతుడు ధర్మస్వరూపుడు, భగవంతుడు ధర్మమునే ఆయుధంగా కలిగినటువంటి వాడు, భగవంతుడు ధర్మమును ప్రకాశింపచేస్తున్నాడు. అంటే ధర్మం అనేటటువంటి ప్రకాశంలో మనందరినీ ఉంచుతున్నాడు. ఒకవేళ ధర్మం అనే ప్రకాశం లేకపోతే మనం అంధకారంలో వెళ్తాం. అంటే అధర్మము అనేటటువంటిది చీకటి వంటిది, అధర్మము అనేటటువంటిది తమస్సు. కాబట్టి ధర్మం అనేటటువంటిది ప్రకాశము. ఆ ధర్మం అనే ప్రకాశంలోనే మనం ఉన్నాం. ఎప్పుడైతే మనకు ధర్మము తెలియదో అప్పుడు మనకు కళ్ళు మూతలు పడిపోతాయి, అంధకారంలోకి దూరుకుపోతాము. మూడవ అర్థం ఏమని చెప్పుకున్నాము? యజ్ఞ స్వరూపుడు భగవంతుడు అని చెప్పేసి చెప్పుకున్నాము. రకరకాల యజ్ఞాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ యజ్ఞంలో భగవంతుడు ఉన్నాడు అని. దీన్ని మనం ఇంతకు ముందు భగవద్గీత చెప్పుకున్నప్పుడు యజ్ఞో వై విష్ణు అన్నాము. యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞము ఎవరి కోసం చేస్తున్నాము? విష్ణువు స్వరూపం కోసం చేస్తున్నాం. విష్ణువే యజ్ఞ స్వరూపుడు, విష్ణువే యజ్ఞ స్వరూపుడు అన్నటువంటి చేస్తున్నాం. అంటే ధర్మం ఎందుకు గొప్పది అంటే ఈ ధర్మము భగవంతుడి యొక్క స్వరూపం కాబట్టి. అందుకోసమే మనము తిరుపతికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఎక్కడికైనా ఏం కనిపిస్తుంది? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడిన వాడు కాపాడబడతాడు. కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి ధర్మమును మనం కూడా పాటించినట్లయితే అప్పుడు మనము కూడా కాపాడబడతాము. భగవంతుడి యొక్క ఆయుధము, భగవంతుడి ఈ సృష్టి మొత్తాన్ని నడిపేది ధర్మముతోటి. సో కాబట్టి మనిషి జీవితంలో ఇది మనం ఎలా అన్వయించుకోవాలి? మనిషి జీవితం లోపల నిజమైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో అది ధర్మ మార్గము మాత్రమే. దానిని వాడినప్పుడు మనము భగవంతుడి యొక్క రూపాన్ని పొందగలుగుతాము, క్షేమం లభిస్తుంది, లాభం లభిస్తుంది అనేటటువంటిది వృషాహి అనేటటువంటి దానికి అర్థము. ఇక తర్వాత వచ్చినది వృషభ. వృషభ అంటే మనందరికీ తెలుసు, వృషభం అనేటటువంటి సింబాలిక్ గా చెప్పాలంటే ఎద్దు అని. అయితే మనము భాగవతంలో పరీక్షిత్ మహారాజు వెళ్తూ ఉంటే ఒక వృషభము నిలబడుతుంది ఆ 3 కాళ్ళ మీద. ఆ 3 కాళ్ళు లేవు, ఒక కాళ్ళ మీద నిలబడుతుంటే కలిపురుషుడు వచ్చి ఆ కాలుని దారుణంగా కొడుతూ ఉంటాడు. పక్కన ఆవు ఏడుస్తూ ఉంటుంది. ఆవు ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆవేమో భూమి రూపము, వృషభమేమో ధర్మ రూపము. ఆ ఎలా కొడుతూ ఉంటాడంటే ధర్మదేవతన ఒకటే కాలు మిగిలింది, దాన్ని కూడా విరిగేలాగా కొడుతూ ఉంటాడు. మన బంగ్లాదేశ్ వాళ్ళ ఆవులను అలాగే అతి ఘోరంగా చంపేస్తూ ఉంటారు. ఆవు మీద ఒక 10 మంది తురకాళ్ళు ఇలా చుట్టూరా చేరుతారు అన్నమాట. సినిమాల్లో విలన్ అందరూ చేరినట్టుగా చేరి ఒక్కొక్క భాగము దాన్ని కోసి కోసి చంపేస్తుంటారు. దాన్ని అత్యంత దారుణంగా క్రూరంగా హింసించి చంపుతుంటారు. మళ్ళీ మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్ని స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తారన్నమాట ఈ ఆవులను చంపడానికి. వాడు ఇలా ఆవు దగ్గరికి వెళ్తాడు. పాపం ఆవు తన దగ్గరికి వచ్చాడు అనుకుంటుంది. ఇలా దాన్ని మెడను పట్టి ఈ చేత్తో ఇరికించుకుని దానికి ఊపిరి ఆగకుండా చేసి అదేమన్నా కొద్దిగా ప్రతిఘటిస్తుంది కదా, అప్పుడు దాన్ని మెడ కోసేసి చంపేస్తారనమాట. సో వీళ్ళందరూ కూడా కలిపురుషులే. కలిపురుషుడు ప్రవేశించాడా లేదా అంటే కలిపురుషుడు ప్రవేశించాడు ఇస్లాం మతం ద్వారా. అత్యంత దారుణమైనటువంటి క్రూరమైనటువంటి కర్మలు చేసేటటువంటి వారు. మనం అంతకుముందు చెప్పుకున్నాం, మనం హిందూ ధర్మం గురించి చెప్పుకున్నప్పుడు హిందువులలో రాజులు చచ్చేట్టుగా కొట్టుకునే వాళ్ళు, అసూయలు పడేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. కానీ ఎవడైనా లొంగిపోతే వాడికి మళ్ళీ రాచ మర్యాదలతో బయటికి పంపించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ముస్లింస్ మన పైన దండయాత్ర చేశారో వాళ్ళు ముందు ఫస్ట్ 712లో మహమ్మద్ బిన్ కాసిం వచ్చినప్పుడు ఫస్ట్ వాడు తలలు నరకడం మొదలెట్టు. తలల మీద ఇక్కడ ఇలా మాడు పగిలేలాగా కొట్టడము, ఆడవాళ్ళందరినీ ఎత్తుక్కోవడము, చిన్నపిల్లల్ని ఎత్తుక్కోవడము. ఎందుకంటే వారికి ఇది తప్పు అని లేదు. వాళ్ళ మతం లోపల కూడా నువ్వు ఇంతమంది భార్యలను చేసుకోవచ్చు, ఇంతమందిని ఉంచుకోవచ్చు, ఇంతమందిని నువ్వు బానిసలుగా వాడుకోవచ్చు. సో బానిసలు, ఉంపుడు గత్తెలు, భార్యలు ఎంతమందినైనా పెట్టుకోవచ్చు వాడలాగా. అండ్ వాడు ఏమంటాడు, నీ ఓడిపోయిన వాడి ఆస్తితో పాటుగా వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా నీ ఆస్తులే.
సో ఇంత క్రూరంగా వచ్చినటువంటిది కలియుగము. ఆ కలియుగ ప్రారంభంలో మనం ఏం తెలుసుకున్నాము? వృషభముని ధర్మ రూపం లోపల చూసాము. వృషభ అంటే అక్కడ ధర్మదేవత అని చెప్పి లెక్క అన్నమాట. సో ఆ వృషభం ఎవరు? ధర్మము. ధర్మానికి ప్రతీక ఎవరు? విష్ణుమూర్తి. సో ఇప్పుడు ఆ ధర్మం రూపంలో ఉన్నటువంటిది కూడా మరెవరో కాదు, విష్ణుమూర్తి. పరబ్రహ్మ విష్ణుమూర్తి స్వరూపుడు. ధర్మో విష్ణు అని చెప్పేసి మనకు యాజ్ఞవల్క స్మృతి లోపల కూడా ఉంది, ఇంకా కొన్ని స్మృతులలో కూడా ఉండాలి. సో ధర్మమే విష్ణువు. అదేగాక మళ్ళీ మనకు చెప్తాడు, ఎక్కడ ధర్మం యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అని కూడా చెప్తారు. కాబట్టి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు, ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడే విజయం వస్తుంది అని కూడా. కాబట్టి ధర్మాన్ని స్థిరంగా నడిపించేటటువంటి వాడు అని చెప్పి వృషభ అనే దానికి మీనింగ్. ఇంకొకటి ఏంటంటే వృషం అంటే వర్షం. వృషం అంటే వర్షం. అదేంటి వర్షం అంటే? మన పైన అన్ని సంపదలు, కరుణ ఇవన్నీ కూడా మన పైన కురిపించేవాడు అన్నమాట. అన్ని కూడా మనకు ప్రసాదించేవాడు, అన్ని కూడా మనకు అందించేటటువంటి వాడు. సో వృషభ అన్న దానికి మీనింగ్ ఏంటంటే మన పైన అన్ని రకాల సంపదలను, ఆనందాలని పంచేవాడు. ఎప్పుడు మనము ధర్మపాలన చేసినట్లయితే మనకు ధర్మబద్ధంగా రావాల్సినటువంటి ప్రతి వస్తువును అందించేవాడు భగవంతుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకున్నాం. ఇక 3వ శ్లోకంలోకి వచ్చినట్లయితే విష్ణు. విష్ణు అంటే ఏంటండి? విష్ణు అంటే ఎవరైనా అన్ని వ్యాపించి ఉన్నవాడు. అయితే ఇక్కడ 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 ఏమర్థం అయి ఉండొచ్చు అంటారు? ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటారు అర్థం? ఇక్కడ ధర్మం కదా, ధర్మ రూపంలో కూడా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. విష్ణు అనేది మనకు మొదట్లోనే వచ్చింది కదా, మరి దానికి దీనికి తేడా ఏంటంటారు? స్థితి చేసేవాడా సార్? స్థితి చేసేవాడు. ఇక్కడ ధర్మం రూపంలో మన మీద వర్షించేవాడు సార్. యా, అది కరెక్ట్. అంటే ఏంటంటే మనకు ధర్మ రూపం లోపల మనకు వర్షించేవాడు. ఒక్క నిమిషం. ఎల్లుండి అనుకున్నాం కదా, ఎల్లుండి రాత్రికే కలుద్దాం వీలైతే. అందరము కూడా ఎల్లుండి రాత్రి 7 o'clock కి కలవడానికి ప్రయత్నం చేద్దాం. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. జై శ్రీకృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? విష్ణువు ధర్మ రూపం లోపల సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. ప్రపంచమంతా కూడా ధర్మమే ఉన్నది. కాబట్టి ఆ ధర్మ రూపంలో వ్యాపించిన వాడు ఎవడైతే ఉంటాడో ఆయన మన భగవంతుడు విష్ణువు. అంటే సర్వత్రా ఉన్నటువంటిది ధర్మమే. కానీ మనం ఏంటంటే అధర్మ మార్గంలో వెళ్ళడం ద్వారా భగవంతుడి యొక్క రూపానికి కూడా మనం దూరం అవుతున్నాము. కాబట్టి సర్వత్రా విష్ణు అంటే మనం మొదట్లోనే విశ్వం విష్ణు అని చెప్పేసాం. ఆ 2 పదాలు చెప్తే చాలు, మిగతా 998 నామాలు యొక్క సారము విశ్వం విష్ణువు. విశ్వం ఈ ప్రపంచము, విష్ణువు ఆయననే వ్యాపించి ఉన్నాడు. ఈ 2 నామాలలో మిగతా అంతా వచ్చేసింది. మిగతా 998 నామాలలో ఇది వచ్చింది. మరి అలాంటప్పుడు ఇక్కడ మళ్ళా విష్ణు అని చెప్పడంలో అర్థం ఏంటి అంటే విశేషముగా ఇక్కడ విశేష ధర్మం ఏముంది? ఆయనకి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ధర్మ రూపంలో వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఎడిషనల్ గా చెప్పింది ఏంటంటే ధర్మం 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 అని చెప్పేసి ఏదైతే చెప్తున్నాడో ఆ ధర్మ రూపం లోపల అంతటా కూడా వ్యాపించినటువంటి వాడు. వృషం అంటే మనం ఎన్నో చెప్పుకున్నాం, ధర్మం అని చెప్పుకున్నాము, పుణ్యం అని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? భగవంతుడు ధర్మము చేసిన వాళ్లకు పుణ్యం కూడా అందిస్తాడు. అంటే పుణ్యం అంటే ఏంటి? మంచి కార్యము, పుణ్య కార్యము అని వృషం అంటే. సో ఇక్కడ విష్ణు అంటే ఏంటి? ఆ వాటి ద్వారా వచ్చినటువంటిది. అంటే ధర్మం అనేటటువంటి మార్గము ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందించాడు భగవంతుడు. విష్ణు అంటే అన్ని లోకాలలో, ముల్లోకాలలో ధర్మ రూపంలో వ్యాపించినటువంటి భగవంతుడిని మనము విష్ణు అని చెప్పేసి అంటాము. తర్వాత వృష పర్వ. ఇక్కడ వృషము అంటే సింపుల్, ధర్మం అని పుణ్యం అని తెలుసుకున్నాం. పర్వము అంటే ఏంటి? సోపానాలు, మెట్లు. మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు అనే బదులుగా మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం అవైతే చెప్తారో మనకు ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వం ఏవైతే చెప్తారో పర్వం అంటే మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో భాగం, నాలుగో భాగం. పర్వం మొదటి పర్వం, రెండో పర్వం, మూడో పర్వం, నాలుగో పర్వం అంటే మెట్లు, సోపానాలు. ధర్మానికి సోపానాలు. ధర్మానికి సోపానాలు అంటే ఏంటి? భగవంతుడు ధర్మస్వరూపుడు. ఆయనను చేరుకోవడం కోసము మనకిచ్చినటువంటి మార్గాలు. పరమపద సోపాన పటము. పరమపద సోపాన పటం అంటే ఏంటండి?
నిచ్చెన పాము. పరమపదం అంటే భగవంతుని చేరుకోవటం. వైకుంఠపాలి, పరమపద సోపాన పటము అంటే వైకుంఠపాలి. వైకుంఠపాలి, అందులోపల మనకి వైకుంఠపాలి. జీవితం లోపల స్నేక్స్ ఉంటాయి, లాడర్స్ ఉంటాయి, అవునా? వాటన్నిటిని దాటుకుంటూ ఈ బంధాల నుంచి విడిపోయిన వాడు మాత్రమే పరమ పదమునకు వెళ్ళగలడు అని చెప్పేసి పరమపద సోపాన పటము అని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నామో అందులోపల మనం తెలుసుకుంటాము. ఇవన్నీ కూడా మెట్లు. పరమ పదమునకు వెళ్ళడానికి మెట్లు ఎవరిస్తారు? భగవంతుడే ఇస్తాడు. సోపానం, ఇవన్నీ కూడా సోపానాలు, ధర్మ సోపానాలు, ధర్మ మార్గాలు. సరైనటువంటి నిచ్చెనలు ఎక్కుకుంటూ వెళ్ళిన వాడే నిజంగా గెలుస్తూ ఉంటాడు. పాములతో మనం తప్పులు చేసి పాములతో కనిపించుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చుకుంటూ వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం, ముందుకెళ్తూ ఉంటాం, ముందుకెళ్తూ ఉంటాం. అదేదో నేను మర్చిపోయాను ఆ రాక్షసుడి పేరు. అక్కడికి వెళ్ళగానే ఆ పాము కరిస్తే కిందికి వచ్చేస్తాం, 1 దగ్గరికి వచ్చేస్తాం. ఎంత కష్టపడి అక్కడికి వెళ్తాము. 99 దగ్గర ఉంటుంది సార్, అది 99 కరెక్ట్ 1 దగ్గరికి వచ్చేస్తాం. ఉంటుంది సార్, కాళీయుడు అనుకుంటా. అది అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వైకుంఠపాలు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. అసలు మారిపోయాము. అంటే మనకు ఈవెన్ ఆట అమ్ముతున్నారు. ఆడేవాళ్ళు తక్కువ సార్, అది కూడా మొబైల్ క్యాలెండర్ పిల్లలు కానీ. బట్ యా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, బాగా తక్కువ. రైట్. సో ఎవరు ఆడట్లేదు, ఆడట్లేదు, తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. అంటే మొబైల్ ఫోన్స్ రావడం వల్ల ఏమైపోయిందంటే మొబైల్ ఫోన్స్ అన్నింటినీ బీట్ చేసేసాయి. ఆనెస్ట్లీ స్పీకింగ్, అంటే ఎవరినో అనడం కాదు, ఈవెన్ నాకు కూడా మొబైల్ ఫోన్ నేను స్క్రీన్ టైం చెక్ చేసుకుంటూ ఉంటాను కదా, నాకు సుమారుగా 3.5-4 గంటలు నాకు స్క్రీన్ టైం ఉంటుంది ప్రతిరోజు. సో ఇట్స్ నాట్, అంటే అదేంటంటే మనం రకరకాల గ్రూపుల్లో ఉంటాం, అక్కడి నుంచి వచ్చే మెసేజ్లు, ఇక్కడి నుంచి వచ్చే, ఇప్పుడు నాకు RSS మెసేజ్లే బోలెడన్ని. సో అవన్నీ చూస్తాను, ప్లస్ మన గ్రూపులలో వచ్చే మెసేజ్లు. అంటే తప్పొప్పులు పక్కన పడేస్తే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అనేవి వాడకం అనేటటువంటిది మన జీవితంలో భాగం. అందులో మొబైల్ ఫోన్ అనేది ఏంటండి? ఒక పవిత్రమైనటువంటి వస్తువు. దాన్ని మనం ఏం చేయొచ్చు? పూజా గదిలోకి తీసుకెళ్లొచ్చు, పూజల్లోకి తీసుకెళ్లొచ్చు, బాత్రూమ్లలోకి తీసుకెళ్లొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేటువంటి ఏకైక పవిత్రమైనటువంటి వస్తువు అన్నమాట. అది కూడా సర్వాంతర్యామి సార్. సర్వాంతర్యామి భగవంతుడు. సో సర్వత్రా ఉంటుంది, విష్ణు సర్వత్రా ఉంటుంది సార్. విష్ణు సార్ 3000 కాంటాక్ట్స్ కూడా మొబైల్ భక్తి సార్. దేవుని మీద కన్నా భక్తి, మొబైల్ మీద భక్తి ఎక్కువ ఉంటుంది. విష్ణువుకి ఇంకో పేరు సార్. ఇంకో పేరు చరవాణియే నమః. వేకుజామునే చూసే వాళ్ళు ఉన్నారు, రాత్రి 12 గంటలకు చూస్తారు, 1 గంటలకు చూస్తారు. అవును. నాకు కూడా బాగా అలవాటే. కాకపోతే నేను ఏంటంటే అఫ్ కోర్స్ మంచి వాటికి వాడుకోవచ్చు, చెడ్డ వాటికి వాడుకోవచ్చు. సో పర్వాలేదు, ఏదైనా కూడా ఇక తప్పదనుకోండి మారుతున్న కాలంతో పాటుగా. అయితే దురదృష్టం ఏంటంటే వైకుంఠపాలి లాంటి ఆటలు పోవడం అనేటటువంటిది మన దురదృష్టము. తర్వాత దాన్ని ఏమంటారు మీరు? అష్టాచెమ్మ అని ఏమంటారండి మీరు? అష్టాచెమ్మ అంటాం మేము తెలంగాణలో. లూడో సార్, లూడో. శర్మ గారు ఏమంటారండి? ఏమంటారు? అష్టచెమ్మ మేము తెలంగాణలో అంటాము, ఆంధ్రాలో ఏమంటారు? అందరు చింతపిక్కలతో ఆడతారు. చెక్క. పాచికలు కాదు, పాచికలు వేరు. సరే, ఆడేది అది ఇట్లా కూడా అష్టచమ్మనే అంటాం సార్ ఆంధ్రాలో కూడా. మేము పగటిసారి చిన్నప్పుడు బాగా ఓకే. ఆడేవాళ్ళం సార్, చిన్నప్పుడు బాగా ఆడేది. ఓకే. అయితే మా అమ్మమ్మ ఆడుతుండేదన్నమాట. మా అమ్మమ్మ వీళ్ళందరూ ఆడుతుండే వాళ్ళు. మా అమ్మమ్మకి పాపం చెప్పే కదా, చిన్నప్పుడే భర్త పోవడం, 29 ఏళ్ళకే భర్త పోయారు, 4 పిల్లలు, నానా కష్టాలు పడి అందరిళ్లలో పని మనిషిగా, చుట్టాలిళ్లలో అక్కడిక్కడ ఉంటూ ఆవిడ జీవితాన్ని 29 ఏళ్లకు భర్త చనిపోతే 78 ఏళ్ల వరకు మా అమ్మమ్మ బతికారనమాట. పాపం అప్పటి వరకు ఆవిడకి లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ అంటే ఏమి లేదు. ఈ ఆవిడ ఆడేది ఎంత బాగా ఆడేదో. నాకు మా అమ్మమ్మ గెలిచిన ప్రతిసారి కౌలింగ్ చేసుకునేవాను అనమాట ఆనందంతో. సో ఇవన్నీ కూడా అందరికీ ఉన్నటువంటి జ్ఞాపకాలే, ప్రత్యేకంగా లేవు. సో వీటన్నిటి బట్టి ఏం తెలుస్తుంది? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆటలలో ఆ పోటీ తత్వం గాని, అందులో కూడా ఉన్నటువంటి భగవంతుడు తత్వం గాని, పరమపద సోపాన పటము. జస్ట్ వైకుంఠపాలి అనొచ్చు కదా, దాని ఇంగ్లీష్ లోపల స్నేక్స్ అండ్ లాడర్స్ అని చెప్పి చేసి పారేశారు, పైన పరమపద సోపాన పటాన్ని లేపేశారు. దురదృష్టం ఏంటంటే దాని అర్థం ఏంటి అంటే, జీవిత సత్యాన్ని తెలుసుకో. జీవితంలో నీకు నిచ్చెనలే కాదు, నిన్ను కిందికి లాగే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతో మంచి నిచ్చెనలు, అవి ఖచ్చితంగా తీసుకెళ్లి మీకు పాము దగ్గరికి చేరుస్తాయి.
సో మీరు ఏమనుకుంటారంటే జీవితంలో నేను చాలా ఉన్నత స్థానానికి వచ్చాను అనుకుంటారు, కానీ బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. జీవిత సత్యం అది. కాబట్టి మరి ధర్మం బద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని మార్గాలు ఇవ్వాలి కదా. ఏ మెట్లు ఇవ్వాలి? ఆ ధర్మ రూపం కూడా భగవంతుడే, ఆ ధర్మానికి మెట్లు కూడా భగవంతుడే. అంటే ఏంటి చెప్తాను. కొద్దిగా చేయి పట్టుకోండి, నా చేయి గట్టిగా పట్టుకోండి. ధర్మ రూపం అంటే ఏంటి? భగవంతుడు. ముందుగా మనం ఏం చేస్తాము? ఇంట్లోపల చిన్నగా పూజలు చేస్తాము. మొదటి మెట్టు ఎలా చేస్తాము? చిన్న పిల్లలందరికీ కూడా ఇప్పుడు మా అమ్మగారు ఏం చేస్తారు, మా పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుష్పాలు వేయించడం అవి ఇవి చేయించారు అనుకోండి. అలాగే తల్లి కూడా తన పిల్లల్ని పువ్వులు వేయించడము, దేవుడికి దీపం పెట్టడము, హారతి పెట్టడము, వాళ్ళకి అందులో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓకే, ఇది మన ఆచార వ్యవహారాలని. తర్వాత ఏం చేస్తాం? మనం ఆలయాలకు తీసుకెళ్తాం. తర్వాత చక్కగా అలంకరిస్తాం, పిల్లలందరినీ అలంకరిస్తాం. చక్కగా ఇల్లంతా కూడా పవిత్రంగా చేసుకుంటాం. ఓకే, పండగ అంటే ఏంటిది? తర్వాత ఎప్పుడు తినటువంటి వస్తువులు పండగ రోజు నాడు చాలా చక్కగా చేసుకుని అద్భుతంగా తింటాం. ఇలాగ మనకు ప్రారంభమైనటువంటి భగవంతుడి యొక్క సేవ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తర్వాత పుస్తకాలలో వాటిల్లో రామాయణంలో ఏముంది, భాగవతంలో ఏముంది, భారతంలో ఏముంది, ఇవన్నీ మెల్లమెల్లగా తెలుసుకుంటాం. ఈ మెట్లు అయిపోయిన తర్వాత ఏమవుతుంది? శ్రద్ధ ఉన్నవాడు తర్వాత యజ్ఞయాగాల లాంటి పెద్ద పెద్ద హోమాలు అవి ఇవి, అంటే ఈ రోజుల్లో అవి చేయకూడదు, చేయగలిగే వాళ్ళు కర్మకాండలలో కాస్త పెద్ద స్థాయిలో చేయగలిగే వాళ్ళు అవి చేస్తారు. లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు? పారాయణలు, స్తోత్రాలు ఇవన్నీ చదువుతూ ఉంటారు. తర్వాత మంత్రోపదేశం తీసుకుంటారు. మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఇంట్లో యంత్రాలు పెట్టుకుని పూజలు చేసుకోవడం మొదలెడతారు. ఆ తర్వాత ఇవన్నీ చేస్తూ చివరికి భగవంతుడి యొక్క అన్ని రూపాలలో ఉన్నటువంటి స్వరూపాన్ని గుర్తించగలుగుతారు. ఆ గుర్తించడానికి ఈ అప్పటి వరకు చదివినటువంటి విష్ణు సహస్రనామాలు, అప్పటి వరకు చదివినటువంటి లలితా సహస్రనామాలు, అప్పటి వరకు తెలుసుకున్నటువంటి భాగవతము లేదా నారాయణీయం, ఇలాంటివి మనకు ఉపయోగపడతాయి. వీటన్నిటి ద్వారా ఏమవుతుంది? మనకు భగవంతుడికి మెల్లమెల్లగా దగ్గరవుతూ ఉంటాము. ఈ అన్నింటిలో కూడా తెలిపేది ధర్మమే. ఈ అన్నింటిలో కూడా తెలిపేది శుచి, శుభ్రత, మన మార్గాలు ఇవన్నీ. కాబట్టి వృషపర్వ అనే దానికి ఇంత మీనింగ్ ఉంది. వృషపర్వ అంటే ఏంటంటే వృషము అంటే ధర్మము లేదా పుణ్యము. ఈ మార్గంలో వెళ్తూ మనము ఈ సోపానాలన్నీ దాటి భగవంతుడిని చేరుకుంటాము. అలా భగవంతుడే ఈ మార్గాలన్నీ ఇచ్చాడు. ఈ మార్గాన్ని తనలోంచి సృష్టించిన జనాలని మళ్ళీ నా లోపలికి ఎలా చేర్చుకోవాలి అనేటటువంటి మార్గాన్ని ఆయన చెప్పాడు. ఒక నిప్పులోంచి రకరకాల చిన్న కణికలు వెళ్ళిపోయాయి. వాటన్నిటి లక్ష్యం ఒకటే, మళ్ళీ దాన్ని చేరుకోవాలి. అలాగే ఎక్కడెక్కడి నుంచో పడినటువంటి నది యొక్క చినుకులన్నీ నదిలో పడతాయి. ఆ నదులన్నీ కూడా వేగంగా ప్రవహించి సముద్రం వైపుకి వెళ్ళిపోతాయి. పయనం ఎప్పుడూ కూడా భగవంతుడి వైపుకే ఉండాలి. ఆ ధర్మ సోపానాలు ఇచ్చేది ఎవరు? ఎన్ని అడ్డంకులు వచ్చినా నది రాళ్లను కూడా నుజ్జు చేసుకుంటూ కూడా ఆ నది సముద్రం వైపుకు ప్రవహిస్తుంది. అదే విధంగా మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. భగవంతుడి వైపు వెళ్ళాలి. భగవంతుడి వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి? శ్రీనివాస్ గారి మెడ లోపల చెప్పండి, ఒక డోలు కడితే నేను కొడుతూ ఉంటాను. విఠల అంటే పాండురంగా విఠల ఏమి ఆలోచించక్కర్లేదు, బుర్ర పెట్టక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. మధ్యలో సెల్ ఫోన్లు చూసుకుంటాము, టైం అయిందండి, భోజనం టైం అయిందంటాము, అన్ని తెలుస్తూ ఉంటాయి. ఎందుకు ఇక భజన చేయడం? భజన ఎంత గొప్పది, దాన్ని మనం ఎలా చేస్తున్నాం, కొంత అర్థం చేసుకుంటూ చేసుకోవడం ఎంత గొప్పది అనేది మనం తెలుసుకున్నాం. భజన లోపల మనకు ఎన్ని రకాల ఇవి తెలుస్తాయి? స్మరణం, కీర్తనం, సఖ్యం, ఇవన్నీ కూడా అందులోపల కలిసి వస్తే దాన్ని భజన అంటారు. కానీ మనం చేస్తున్నది ఏంటి? భగవంతుడు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర అనగానే హనుమంతుడు కిలోమీటర్ పారిపోతాడు అక్కడి నుంచి. బాబోయ్ వీళ్ళేంటి రాక్షసులు అని చెప్పేసి పారిపోతాడు. మనం రాక్షసుల రూపంలో చేసే భజనలు అవి. ప్రశాంతంగా చెయ్యండి. ఎంత ప్రేమగా పాడుకుంటారో పాడుకోండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోక ఉజాగర. అసలు జనాలకి హనుమాన్ చాలీసా అర్థం కూడా తెలియదు. ఇందులోపల హనుమాన్ చాలీసా ప్రతి లైను అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది అండి? ఎవరైనా చెప్పండి, మొహమాట పడద్దు. సరే, హనుమాన్ చాలీసా నుంచి 20 లైన్ల అర్థం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలీసా అంటే 40, 20 ఈ శ్లోకాల అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థాలు అయ్యి ఎవరు ఏమీ చెప్పలేదండి. అలాగా సరే, మనం తెలుసుకుందాం. మనం హనుమాన్ చాలీసా తెలుసుకుందాం, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత తత్వం ఉంది హనుమాన్ చాలీసా. సరే, కమింగ్ బ్యాక్ టు మన సారీ అండి, ఏం లేదు. ఇప్పుడు మన ఎంఎస్ రామారావు పాడారు కదా సార్, అది తెలుగు అనువాదం కదండి అది?
అవునండి, కరెక్టే. అది 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 బాగుంటుంది, అది వినండి అందరు, చాలా బాగుంది. అవును, ఎస్, యు ఆర్ రైట్. అవును సార్, అవును అవును, మీరు బాగా చెప్పారు, కరెక్ట్ కరెక్ట్. అదే కాదు, ఈవెన్ ఆయన రాసినటువంటి సుందరాకాండ కూడా అందరూ వినండి. మా ఊరికి వచ్చారనమాట ఎంఎస్ రామారావు గారు. అబ్బా, ఎంత బాగా పాడారో, ఎంత మధురమో. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా పాడుతున్నాడని విన్నానండి, నాకు అంత తెలియదు, విన్న వాళ్ళు తెలిసి ఉంటుంది. చాలా బాగా రాసి వాళ్ళ అబ్బాయి తను వాళ్ళ అబ్బాయి కూడా బాగుపడుతుంది. పేరు చెప్పండి సార్, ఏం పేరు? ఎంఎస్ శ్రీనివాస్ గారు కదండి, మనోడు కదండి. మనవాడా, నేను కుమారుడేమో అనుకున్నాను, నాకు తెలియదు, ఆయన పేరు తెలియదు, ఎవరో చెప్పగా విన్నాను. నాకు ఎంఎస్ రామారావు గారు చాలా ఇష్టం. నాకు ఎంఎస్ రామారావు గారు ఎంత ఇష్టం అంటే అసలు ఆయన ట్రాన్స్లేషన్ ఏంటండి? ఎంఎస్ శ్రీనివాస్ గారు అండి. ఓకే మా ఓకే, ఇంటి దగ్గర చిక్కడపల్లిలో ఉంటారండి, మా ఇంటికి దగ్గరలోనే చిక్కడపల్లిలో త్యాగరాయ గానసభ వెనక. అవును. అయితే సో ఇప్పుడు మనం ఏం గుర్తిస్తున్నాము? భగవంతుడిని సరైనటువంటి దారిలో వెళ్ళడానికి మనకు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, 9 మార్గాలలో ఏది ఎన్నుకున్నా కూడా భక్తికే వస్తుంది. కానీ దాన్ని భక్తిగా చేస్తే కదా. నువ్వు హనుమంతుడి మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తే ఎలాగా? వాడు ఎలా చదువుతుంటాడు విష్ణు సహస్రనామం, విశ్వం విష్ణు రషట్కారో భూత భవ్య భూత, దానివల్ల అర్థం తప్ప మారిపోవడమే కాకుండా దోషాలు ఎన్నొస్తాయో తెలుసా? చక్కగా ఒకటే శ్లోకం చదవండి, వారానికి ఒక్క శ్లోకం చదవండి చాలు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనం ఏదైతే ఇందాక నేర్చుకున్నామో అవే చదవండి. కనీసం ఈ 3 రోజులు చదవండి. ఈ 3 రోజులే, తర్వాత మీ ఇష్టం. ఇక మళ్ళీ మీరు మామూలుగా మీరు ఏం చేసినా పర్వాలేదు. ఈ 3 రోజులు కనీసం సాటర్డే సండే 2 మిగిలింది. ఇవాళ పడుకునేటప్పుడు మొత్తం ఈ ఒక్క శ్లోకం, నేర్చుకున్న శ్లోకం చదవండి. ఎంత అద్భుతమైనది తెలుసుకుంటున్నాం. పూర్తిగా భగవంతుడు ధర్మ స్వరూపుడు. వృష ఉదరః, ఉదరం అంటే ఏంటి? కడుపు. కడుపులో వర్షించడం అంటే ఏమిటండి? వృషము అంటే వర్షించడము, లేదా వృషం అంటే ధర్మము. ధర్మము కడుపులో పెట్టుకోవడం అంటే ఏంటండి? అంటే తన అంతరంగంలో కూడా ధర్మమే ఉన్నటువంటి వాడు భగవంతుడు. పరమాత్మ హృదయం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటి ధర్మ నిలయము, ధర్మ సాధనము. ఉపనిషత్తుల లోపల ఉంది సత్య ధర్మాయ. సత్యము ధర్మము రెండు కూడా భగవంతుడి లోపలికే వెళ్తాయి. సత్య ధర్మాయ. సో సత్యము ధర్మము మరేవో కావాలి, భగవంతుడి స్వరూపమే అంతరంగంగా ఉన్నటువంటివి. తన అంతర్ముఖంగాను ఉన్నది ధర్మమే. ఆ ధర్మ మార్గంలోనే ఇంతమంది జీవులకు తను ఆశ్రయమై నివాసమై ఉన్నాడు. భగవంతుడు ఏది చేసినా కూడా మూలము ధర్మమే అని అర్థము. వృష ఉదరము అంటే ఉదరం మనకు మూలము. భగవంతుడి యొక్క మూలము కూడా ధర్మమే అని చెప్పడము వృషోదరః. అర్థం కాని ఒకసారి అడుగుతారండి, మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను. ఇది ఒకటి అర్థం కాలేదేమో అని అనుకుంటున్నాను నేను. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, చెప్తాను, మంచిగా చెప్తా. ఇంకా ధర్మాన్నే లోపల కలిగి ఉన్నవాడు సార్. అంటే మూలము. ఇప్పుడు మనకు సైకిల్ కి హబ్ ఉంటుంది కదా, సైకిల్ కి వీటికి హబ్ ఉంటుంది. ఈ హబ్ లోంచి అన్ని పుల్లలు వస్తాయి కదా. అంటే ధర్మమును మూలంగా కలిగిన వాడు, మన శరీరంలో మూలంగా కలిగిన వాడు. ఉదరము అంటే కడుపు నుండి ఉన్నవాడు కదండి, అంతరంగంలో ధర్మంతో ఉన్నవాడు. అది అంటే భగవంతుడి యొక్క రూపమే ధర్మము అనేది తెలుసుకున్నాము. అన్ని ధర్మాలకి మూలము పరమాత్ముడు. ఎస్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ గుడ్ రీజన్స్, వెరీ గుడ్ మీనింగ్స్. కరెక్ట్, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. తర్వాత వచ్చింది వర్ధనః. వర్ధనః అంటే ఏంటి? పోషించేవాడు. ఎలా పోషిస్తాడు? వృషం 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 అని తెలుసుకుంటున్నాం కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారిని చక్కగా పోషించేటటువంటి భగవంతుడు. పోషించేవాడు, పెంచేవాడు. ఎందుకంటే భగవంతుడే సృష్టి స్థితి లయలకు కారణమైనప్పుడు మనందరినీ పోషించేటటువంటిది భగవంతుడే. ఎలా పోషిస్తాడు సార్? అన్నం ద్వారా పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు సార్? నీరు ద్వారా పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు? శ్వాస ద్వారా పోషిస్తాడు. ఈ విధంగా పోషణ శక్తి భగవంతుడిదే. ఉదాహరణకి నేను అన్నం తిన్నాను, అరగలేదు, ఏమైతుంది? శ్వాస పీల్చుకున్నాను, శ్వాస వదలలేదు, ఏమవుతుంది? నీరు తాగాలి, నాకు దొరకలేదు నీరు. ఇవన్నీనా? వీటన్నిటికీ కారణమే కాదు, భగవంతుడు మన బుద్ధిని కూడా పెంచుతాడు. సార్ ఇది ఒక్కటి మాత్రం చెప్పకండి సార్, బుద్ధి విషయం చెప్పకండి సార్. మాకు ఏదైనా బండగా పారాయణం చేసేది ఉంటే చెప్పండి, చేస్తాం. మీరు అట్లా బుద్ధి ఆలోచనలు అవన్నీ మాకు చెప్పొద్దు. మీరు ఏం సార్ ఎంత చెప్పినా మళ్ళా ఆలోచన దగ్గరికి వెళ్తారు. మాకు వాడడం అలవాటు తప్పిపోయింది సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు? దేడిది మాకు మాట్లాడద్దు. మేము ఎప్పుడు అంత ఆలోచించే శక్తి ఎప్పుడో పోగొట్టుకున్నాం. ఆడెవడో ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకుంటే అయిపోతుంది. ఎవడో ఉంటాడు ఒక సన్యాసి, ఆయన పాదాలు పట్టుకుంటే అయిపోయింది. ఆయననే తీసుకెళ్లిపోతాడు మనల్ని వైకుంఠానికో మణిద్వీపానికో ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. అయిపోయింది, పాదాలు పట్టుకుంటే చాలు. బానిసల్లాగా బతికే మనకు ఆలోచనలు ఎందుకు? అందుకే ఆయన శ్రీశ్రీ అంటాడు, మావి బతుకులేనా
మాది ఒక బతికేనా సందులలో పందుల వలె అని చెప్పేసి. అంటే ఆలోచించాలి ఒకసారి మనం. ఎప్పుడైతే మనము మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక అవకాశము భగవంతుని చేరుకోవడానికి బుద్ధి, ఆలోచన కొద్ది హెచ్చు తగ్గులతో సాధన చేయని వాళ్ళకి తక్కువ ఉంటుంది, సాధన చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కొంతమంది పజిల్స్ చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? ఎందుకంటే వాళ్ళకి ఇంకా షార్ప్ చేసుకున్న బ్రెయిన్ అని ఉంటుంది. ఎంత వాడితే అంత బాగుంటుంది, ఎంత వాడితే బుర్ర అంత బాగుంటుంది. అలాగా భగవంతుడిని మనం బుద్ధితో తెలుసుకుంటున్నాం. భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చినందుకు ఏంటంటే మన బుద్ధిని పెంచుకోవడానికి, బుద్ధిని కూడా పెంచుకోవడం, వర్ధనః, బుద్ధిని కూడా పెంచుకోవాలి. అన్నం ఉంది, మనకు నీరుంది, శ్వాస ఉంది, బుద్ధి ఉంది. వీటన్నిటి కూడా పెంచుకోమని చెప్తున్నాడు. పోషణ ఈ 4 ద్వారా నేను ఇస్తాను అని చెప్పాడు. అటువంటి దాన్ని మనం పెంచుకోకపోతే ఎట్లాగా? అంతేనా? మీరు తిన్నటువంటి ప్రతి దాన్ని తనే అరిగించుకుంటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత. సో కాబట్టి నేనే వైశ్వానరుడనై ఉన్నాను, నేనే వైశ్వానరుడనై ఉన్నాను. నువ్వు తినడమే కాదు, నీకు ఫుడ్ సప్లై చేయడమే కాదు, సప్లై చేసిన ఫుడ్ను అరిగించే శక్తి కూడా నేనే. వైశ్వానరుడని నేను. అటువంటి ఎంజైమ్స్ కడుపు లోపల ఉన్నాయి. ఆ జఠరం అనేటటువంటి దాని ద్వారా మనకు ఆహారం అరగడం జరుగుతుంది. కాబట్టి భగవంతుడే కారణము. ఈ జీర్ణ వ్యవస్థకు అంతటికీ భగవంతుడే కారణము. మన పోషణకు భగవంతుడే కారణము. కాబట్టి అన్ని జీవులను కూడా పోషించేటటువంటిది భగవంతుడే. ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలని మనము గుర్తించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. వర్ధమాన అంటే ఏంటి? నిరంతర అభివృద్ధిలో ఉన్నవాడు. దీనికి ఒక్కసారి మనం తెలుగులో జవాబు చెప్పుకుందాం. మనకు ఎన్నోసార్లు చెప్పాను, ప్రపంచంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. అర్థం కానుంది ఎక్కడ పడితే అక్కడ ఆపేయండి. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వర్ధమాన అంటే ఏంటంటే నిరంతరము ఆయన వర్ధమాన్ అంటే ఎప్పుడు వర్ధిస్తూ ఉన్నాడు. దేవుడు వర్ధించడం ఏంటి అంటే, నేను ఇంతకు ముందు మీ అందరికి ఒకసారి చెప్పిన జ్ఞాపకం ఉంది. మన భూమి ఎక్కువ జనాలు వస్తే అది క్యాపబిలిటీ లేదు భూమికి ఎక్కువ మందిని తీసుకునేది. కానీ మిగతా చాలా లోకాల లోపల ఇట్ కెన్ అకామిడేట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. అవసరాన్ని బట్టి అది తన స్థాయిని పెంచుకోగలదు, తగ్గించుకోగలదు. సో ఈ విధంగా అనేక లోకాలు ఉన్నాయి. ఇది ఒక్క ఇలా మనలాంటి బ్రహ్మాండాలు అనంత కోటి బ్రహ్మాండాలు ప్రపంచంలో ఉన్నాయి. వందల వేల లక్షల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. మనకు కనిపిస్తున్న దాన్ని ఒక యూనివర్స్ అంటారు. ఇటువంటి యూనివర్సులు ఎన్నో ఉన్నాయి. మల్టీవర్స్ అని కూడా అంటారు. కొన్ని వందల యూనివర్సులు ఉన్నాయి. అంతేకాదు, ఇంకొక విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ఓన్లీ మనుషులు ఉన్నది ఇక్కడేనా సార్? అంటే తెలియదు మనకి ఎక్కడెక్కడ ఉన్నారో. మనకి ఏం తెలుసు? ఇప్పుడు మనకు కనిపించేది ఒక భూమి లోపల. మిగతా చోట్లలో ప్రయత్నం చేస్తున్నారు జీవం ఉందా లేదా అని కనుక్కుంటున్నారు. జీవం ఉండడానికి కారణం ఏంటి? నీరు. సో నీరు ఎక్కడెక్కడ ఉందో ప్రయత్నం చేస్తున్నారు. మార్స్, ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నది ఏంటి? మార్స్, మూను. ఇవి ఇంతకు మించి మనం ఎక్కువ కనుక్కోలేము. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? మనం ఎంత పెద్ద సెటిలైట్ పెట్టినా అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మనం ఉత్త చంద్రయాన్ చేస్తేనే 40 రోజులు తీసుకున్నాం. సో కాబట్టి ఏంటంటే వెళ్ళడం చాలా కష్టం. ఇంత దూరాలకు ఇంత స్పీడ్లలో కాంతి వేగంతో వెళ్తే, అంటే 3 × 10⁸ కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తే, అంటే ఒక సెకండ్ కి 3 పక్కన 8 సున్నాలు, 3 పక్కన 8 సున్నాలు పెట్టండి. ఒక సెకండ్ కి అంత స్పీడ్ లో వెళ్తే మనము సుమారుగా 8 నుంచి 9 సెకండ్లలో మనము ఆ చంద్రుడిని చేరుకోగలుగుతాం. సూర్యుడిని చేరుకోవాలంటే ఈ 3 × 10⁸ కిలోమీటర్స్ పర్ సెకండ్ ని మనం ఇక్కడ కనుక స్పీడ్ గా పెంచినట్ల ఇదే స్పీడ్ లో కనుక ఒక సెకండ్ కి, నేను అనేది ఒక క్షణానికి ఇంత స్పీడ్ లో వెళ్తే సూర్యుడిని చేరుకోవడానికి సుమారుగా 500 సెకండ్లు పడుతుంది. ఇక అసలు ఇంపాసిబుల్. ఆ స్పీడ్ లో వెళ్ళేది లేదు. ఇక అదే హైయెస్ట్ స్పీడ్. సో కాబట్టి ఎక్కడ మనం అంత స్పీడ్ లో వెళ్ళగలుగుతాం? మనం రాకెట్స్ అవి చూస్తుంటాం, ఎక్కడ ఇంత స్పీడ్ లో వెళ్తాయి అవి? మనకు హైయెస్ట్ మన ఎస్కేప్ వెలాసిటీనే హైయెస్ట్ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే అబ్బో, ఎస్కేప్ వెలాసిటీ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి ఒక వస్తువుని ఇలా తీసి నేను ఇలా విసిరాను అనుకోండి, ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది. అదే కనుక నేను ఆ స్పీడ్ ని 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ తోని విసిరాను అనుకోండి, ఒక సెకండ్ కి 11 కిలోమీటర్ల స్పీడ్ తోని విసిరాను అనుకోండి, విసిరితే అది వెనక్కి రాదు. సో అంతకంటే ఎక్కువ స్పీడ్ తోటి మనము వస్తువులని భూమి కక్షలో ప్రవేశపెడతాం, ఇంకా వేరే వాటి కక్షలో కూడా ప్రవేశపెడతాం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్నది వర్ధమాన అంటే నిరంతరము వృద్ధి చెందేవాడు. ఒకప్పుడు ఏమైంది, మనకు ఒక 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద చూసినటువంటి నక్షత్రాలు, చూసినటువంటి గెలాక్సీలు ఇప్పుడు మనకు దూరంగా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు చూసిన డిస్టెన్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లోకి వెళ్ళిపోయాయి. కొన్ని నక్షత్రాలు అసలు ఇప్పుడు కనిపించడం లేదు.
దానికి కారణం ఏంటంటే ఈ ఈ చివరి వరకు మనం కొన్ని బిలియన్స్ ఆఫ్ సంవత్సరాలైనా మనం వెళ్ళలేము. ఇప్పుడు అది కూడా ఎక్స్పాండ్ అయిపోయింది. అంటే దాన్ని ఇంగ్లీష్ లోపల యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అంటారు. ఎంత ఆశ్చర్యం అంటే సృష్టి ఒకసారి అందుకే నేను అంటే బుర్ర పెట్టండి అని ఎందుకంటానంటే బుర్ర పెడితే యూ విల్ బి అండర్స్టాండ్ బెటర్. ఏమవుతుందంటే అసలు ఎంత ఆశ్చర్యం తెలుసా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి, ఇది మన తమిళ్తో ఒక సినిమా వచ్చిందండి, డార్క్ అని. ఎవరైనా చూసారా ఆ సినిమాని? మేము చూడం కదండి సినిమాలు. మీరు ఎవ్వరు సినిమాలు చూడరు, వెబ్ సిరీస్లు చూడరు, పుస్తకాలు చదవరు, నా ప్రవచనాలు వినరు. మీ సరే ప్రవచనం వింటామండి. పుస్తకాలు సీరియల్ అయితే చూస్తారు, సీరియల్ చూస్తారు. అదే అయితే ఇప్పుడు అందులోపల ఆ సినిమా లోపల ఏమవుతుందంటే ఇప్పుడు మనం మల్టీ వర్సన్ అంటారు. అంటే ఏంటంటే యూనివర్స్ లాగానే మన ప్యారలల్ యూనివర్సులు చాలా ఉన్నాయి. ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంది? ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ శ్రీనివాసు మ్యూట్ లో లేరండి ఎవరో, ప్లీజ్ రిక్వెస్ట్ మ్యూట్ లో పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ శ్రీనివాస్ మీకు కనిపిస్తున్నాడు కదా 9ంటికి. ఈ శ్రీనివాస్ స్టూడెంట్స్ ఒక 70 మంది ఇప్పుడు కాల్ లోపల వింటున్నారు కదా. ఇది ఇప్పుడు టైం ఎంత అయింది? 9:42. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. చేయి పట్టుకోండి అంటే నా చెయ్యే పట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. మీ చెయ్యి దొరుకుతాయి, ఎవరి చెయ్యి వాళ్ళు పట్టుకోండి గట్టిగా. ఇట్లా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చెయ్యి పట్టుకోండి అంటే ఏంటంటే ఇలా పట్టుకుంటే పిడికిలి బిగిస్తే ఏంటంటే బిగించిన పిడికిలి అని చెప్పేసి మీరు అట్లా వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళేసి గట్టిగా బిగించి పట్టుకోవాలి. పట్టుకున్నట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే గట్టిగా మీకు ఎనర్జీ అంతా అక్కడ వస్తుంది అనమాట. పట్టుకోండి గట్టిగా. ఏమవుతుందంటే ఇప్పుడు 9:42కి శ్రీనివాసు ప్రవచనం చెప్తున్నాడు. ఆయన స్టూడెంట్స్ 70 మంది ప్రవచనం వింటున్నారు. ఇప్పుడు మనకు ప్యారలల్ గా ఇంకో యూనివర్స్ ఉంది. ఆ యూనివర్స్ లోపల 8:42 అయింది ఇప్పుడు టైం. 8:42. ఇప్పుడు శ్రీనివాస్ ఎదురు చూస్తున్నాడు అక్కడ. ఏమనంటే అరే ఇంకో 10 నిమిషాలలో కాల్ స్టార్ట్ చేయాలి అని. ఆయన స్టూడెంట్స్ అంతా కూడా కొంతమంది ఆల్రెడీ కంప్యూటర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది హ్యాబిచువల్లీ లేట్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలవాటుగా ఆలస్యంగా వచ్చే వాళ్ళు కొంతమంది, వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు 9 అవుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు అన్నమాట. మీరు కాలేజీలలో ఎప్పుడైనా షిఫ్టింగ్ సిస్టమ్ అని విన్నారండి? స్కూల్స్ లో, కాలేజెస్ లో షిఫ్టింగ్ సిస్టమ్ అని విన్నారండి ఎవరైనా? విన్నామండి. సిద్దిపేటలో పొద్దున ఒకరికి సాయంత్రం ఒకరికి ఉంటుంది క్లాస్. కరెక్ట్. అదే విధంగా ఇప్పుడు ఈ యూనివర్స్ లో మనకు 9:42 అయినట్టే శ్రీనివాస్ అండ్ ఇంకో 70 మంది స్టూడెంట్స్ కి 8:42 అయింది. అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు 9 అవుతుందా అని. అక్కడ శ్రీనివాస్ ఎర్ర చొక్కా వేసుకొని ఉండకపోవచ్చు, గ్రీన్ చొక్కా వేసుకొని ఉండొచ్చు. ఇక్కడ 71 స్టూడెంట్స్ ఉన్నారు కదా, అక్కడ 31 స్టూడెంట్సే ఉండొచ్చు. కానీ అక్కడ ఇలాంటి సిచ్యువేషనే ఒకటి జరుగుతోంది. ఇది నిజము. మరి వాళ్ళకు ఇదే ఇంట్లో ఉంటాడు, ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఇల్లు. ఈ ఇల్లు షిఫ్టింగ్ సిస్టమ్ లోపల కొంతసేపు నాకుంది కదా, కొంతసేపు ఆయనకు అనుభవిస్తాడు. అలాగా మనకు తెలిసిన ఇప్పుడు 7 బిలియన్ పీపుల్ ఉన్నారు. 700-800 కోట్ల జనాభా ప్రపంచంలో ఉన్నది కదా. ఇప్పుడు మనకు తెలిసిన ఇదే సమయాన్ని పాటించే 800 కోట్ల మంది ఉన్నారు. దీనికంటే ఒక గంట ఇంకొక యూనివర్స్ ఉన్నారు, ఇవే ఫెసిలిటీస్ ని ఇక్కడే యూజ్ చేస్తున్నారు. వాళ్ళు 800 కోట్లు ఉంటారు. ఇదే దాంట్లో ఇంకొక ప్యారలల్ యూనివర్స్ ఉంటుంది, వాళ్ళకి 7:42 అవుతుంది. వాళ్ళు చూస్తారా శ్రీనివాస్ గారి ప్రవచనానికి ఇంకా 1.5 గంట ఉంది అని చెప్పేసి వాళ్ళు 1.5 గంట టైం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఉన్నారు, అచ్చం మీలాంటి వాళ్ళే ఉంటారు వాళ్ళు. వీళ్ళందరూ ఒక దాంట్లోకి రాలేరా? వస్తారు. ఒక్కొక్కసారి పొరపాటున ఏమవుతుందంటే ఆ 7:40లో ఉన్నవాడు 8:40లోకి వచ్చేస్తాడు. మీరు ఆ సినిమా చూడండి, ఆ డార్క్ అనే సినిమా వస్తుంది. సో ఆ డార్క్ అనే సినిమా దాన్ని మరి తెలుగులో చూసాం మేము. అది తమిళ సినిమా కదా, నాకు తమిళ అర్థం కాదు, తెలుగులో చూసాను. అది చాలా చాలా బాగుంది. అది అసలు చూస్తే పిచ్చెక్కిపోతుంది మీకు. తప్పక చూడండి, అది తప్పక చూడండి. తెలుగులోనా? ఒక్క నిమిషం. రంగా ఆ మూవీ తెలుగులో పేరేంటో మనం చూసాం చూడు, అది ప్యారలల్ యూనివర్సిటీ. తెలుగులో డార్క్, అది తెలుగు డార్క్ అని మొదటిది. రెండోది ఆ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ పేరు మళ్ళీ మర్చిపోయాను నేను, చెప్పండి. ష్రోడింగర్స్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ. గాట్ ఇట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీరు ష్రోడింగర్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని ఒకసారి గూగుల్లో కొట్టండి.
తర్వాత మీరేంటంటే నేను ఎంతసేపు హైసెన్బర్గ్ కాదు ష్రోడింగర్, అది నేను కన్ఫ్యూజ్ అవుతానని మళ్ళీ పిల్లోని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఒకే సమయం ఇప్పుడు మన ఎలక్ట్రాన్ ఉదాహరణకి మన లోపల కొన్ని కణాలు ఉంటాయి. మనమంతా కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం కణములలోకి వెళ్తాము. ఓకే, కణాదుడు అని చెప్పేసి ఏదైతే వైశేషికం రాశాడో ఆయన కణముల యొక్క థియరీని చెప్పాడు. ఆ కణమును ఇంకా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే అణువులు పరమాణువుల్లోకి వెళ్తుంది. దాన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మీకు అందులోపల న్యూక్లియస్ అని ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. దీని చుట్టూరా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి ఇట్లా కుండ్రగా. ఇప్పుడు మన శరీరంలో అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో వీటి వల్లనే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అన్ని కూడా జరుగుతున్నది వాటి వల్లనే. అయితే ఈ ఎలక్ట్రాన్లు ఏవైతే తిరుగుతున్నాయో దాని పొజిషన్ కనుక్కుందామని చెప్పేసి దాని స్పీడ్ కనుక్కుందాం అంటే పొజిషన్ కనుక్కునేసరికి స్పీడ్ చేంజ్ అయిపోతుంది, స్పీడ్ కనుక్కునేసరికి పొజిషన్ చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఎలా ఉంది అదే సమయంలో అనేటటువంటిది తెలియదు. ఒకే సమయంలో హౌ ఇస్ ఇట్ మెయింటైనింగ్ 10-15 పొజిషన్స్ అంటే క్వాంటమ్ మీరు విన్నారు కదా, క్వాంటమ్ లో ఎట్లా అయితే 0 నుంచి 1 అనేది అయితే మనం ఆన్ ఆఫ్ అని రెండే పెట్టుకున్నాం, కానీ 0కి 1కి మధ్య లోపల కూడా దేర్ ఆర్ మల్టిపుల్ స్టేట్స్ అని చెప్పి కనుక్కుంటారు. సో అట్లాగే ఈ ష్రోడింగర్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్టీ లోపల ఏమంటాడంటే ఆయన ఇలా వెళ్తున్నప్పుడు నీకు ఒక వ్యక్తి మరణించడానికి ఒక వ్యక్తి జీవించడానికి 2 అవకాశాలు ఉంటాయి. కానీ మనకు తెలిసినంత వరకు మరణిస్తాడు లేదా చనిపోతాడు. ఉదాహరణకి నేను ఒక పెట్టె తీసుకున్నాను, ఆ పెట్టె లోపల ఒక పిల్లిని పెట్టేసి దాన్ని మూసేశాను. ఇప్పుడు ఏమేమి అవకాశాలు ఉన్నాయండి? హలో, పెట్టెలో ఒక పిల్లిని పెట్టాను, పెట్టెని మూసేశాను, ఒక 4 గంటలు. ఇప్పుడు ఏం అవకాశాలు ఉన్నాయి? చచ్చిపోవచ్చు, బతకవచ్చు, 2 అవకాశాలు ఉన్నాయి. ఈ 2 ఉన్నాయి అని చెప్పేదాన్ని ష్రౌడింగర్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అని చెప్పి చెప్తారు. సో 2 ఉంటాయి. సో అదే విధంగా ఏమవుతుందంటే ఈ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఇందులో సర్టెనిటీ ఏది లేదు. యూ విల్ బి ఏబుల్ టు ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ యూనివర్సెస్. అంటే అదేంటి సార్, మల్టీవర్సెస్ లో కనుక నేను ఉంటే ఒకవేళ పొరపాటున ఎవడన్నా 840 వాడు 940 టైంకి వస్తే ఎట్లా గానీ ఆ 940 టైం వచ్చిన వాడికి ఉదాహరణకు చెప్పుకుందాం. ఇప్పుడు 940 అయింది, బై మిస్టేక్ 840 వాడు మన యూనివర్స్ లోకి ప్రవేశించాడు అనుకోండి, ఏదో ఒక చిన్న గడబడై. ఇలాంటివి జరిగాయి, చాలా జరిగాయి. కొన్ని 100 ఇన్సిడెంట్లు మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. నేను చెప్తున్నది ఒక్కటి అబద్ధం చెప్తలేను, యాదించుకోండి, మొత్తం యూట్యూబ్ లో చూసుకోండి, మీకు దొరుకుతాయి, ఇన్ని దొరుకుతాయి. సో ఈ మల్టీవర్స్ లోపల ఏమవుతుంది మీకు, ఈ యూనివర్స్ లో ఉన్నవాడు ఇప్పుడు 840 యూనివర్స్ లో ఉన్నవాడు మన 940 యూనివర్స్ లోకి వచ్చాడు అనుకుందాం. వస్తే వాడు ఏం చేస్తాడు, చూసేసరికి శ్రీనివాస్ ఎర్ర చొక్కా వేసుకొని విష్ణు సహస్రనామం అని చెప్తున్నాడు. కానీ అతను అంటాడు, శ్రీనివాస్ గారు మీరు ఇవాళ అఫీషియల్ గా మీరు ఇవాళ మహాభారతం చెప్పాలి కదా, ఇప్పుడు విష్ణు సహస్రనామం ఎందుకు చెప్తున్నారు అంటారు. అనేసి వాళ్ళ గ్రూప్ లోపల మన అగ్రణి, గ్రామని, రజని, తర్వాత టీవీ మనీ వీళ్ళెవరు ఉండరు, అందులో కొత్త వాళ్ళు ఉంటారు అని అంటాడు. అరే వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చారు సార్ మీ టీం లోపల, అందరు కొత్త వాళ్ళు వచ్చారు అంటాడు. సో నేనున్నాను, ఆయన ఉన్నాడు, కానీ ఆయనకి నేను తెలుసు, నాకు ఆయన తెలియదు. కానీ ఆయనకు తెలిసిన 70 మంది వేరు, ఆ 70 మంది ఈ గ్రూప్ లో లేరు. కానీ ఇదే ఇన్సిడెంట్ 1 అవర్ బ్యాక్ జరిగింది. ఆయన ఉన్నటువంటి దేశం పేరేంటో తెలుసా? ఆయన ఉన్నటువంటి కాంబోడియా. సార్ కాంబోడియాలోనే కదా మనం ఉన్నది అంటాడు, కానీ మనం ఉన్నదేమో ఇండియా లోపల. సో ఇలాగా ఒకే సమయంలో అనేక చోట్ల కూడా ఎగ్జిస్ట్ అవ్వవచ్చు. పోనీ ఇక్కడతో కన్ఫ్యూజన్ ఆగిపోయిందా? ఆగలేదు. మళ్ళీ యూనివర్స్ ఎక్స్పాండ్ అయితూ పోతున్నది, ఇలా పెరిగిపోతూ ఉన్నది. ఇవాళ ఉన్న యూనివర్స్ మీకు ఇంకొకటి కనిపించదు. దీనిని వర్ధమాన నిరంతరము అభివృద్ధిలో ఉన్నవాడు. చాలా కన్ఫ్యూజ్ చేశారా? కొద్దిగా అర్థమైందా? ఒక 1% ఈ ప్రవచనాన్ని మళ్ళీ విని ఈ చెప్పినవన్నీ కూడా యూట్యూబ్ లో కొట్టి చూడండి. వర్ధమాన అంటే ఇంత అర్థం ఉందనే తెలియదు సార్. సార్ ఆ మూవీ వర్ధమాన అంటే సార్ నిజంగా ఉందా సార్ అట్లా వర్ధమాన అంటే పెరగటం, వర్ధమాన అంటే పెరగడము, నిరంతరం అభివృద్ధి. ఇప్పుడు యూనివర్స్ ఇలా ఉంది కదా, మనకు తెలిసినటువంటి యూనివర్స్ లో మనం ఉన్నది ఏంటి? గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ. దీని పక్కన ఉన్నది ఏంటి? ఆండ్రోమెడా గెలాక్సీ. ఇటువంటివి 100,000,00,000 కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి, కోట్లాది కోట్ల బ్రహ్మాండాలు. అవన్నీ కూడా మన టెలిస్కోప్ల ద్వారా చూడగలుగుతున్నాం, మనకు కనిపించేంత వరకు చూడగలుగుతున్నాం. ఇప్పుడు చూస్తే ఇంకా పెద్దగా అయిపోయింది అది, అలా పెద్దగా అయితూనే ఉంది. ఇవాళ మనం 10 ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ నేను ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలనుకోండి, 400 కిలోమీటర్లు అనుకున్నాను. ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే ఇక్కడి నుంచి విజయవాడకు 1000 కిలోమీటర్లు అయింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్ ఈస్ హౌ యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఆ విధంగానే యూనివర్స్ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది.
కాబట్టి నిరంతరం అభివృద్ధిలో ఉన్నటువంటి వాడు. సృష్టి అంతా కూడా ఒక నిరంతర ఉద్గమము ప్రవాహము, పుట్టడము ప్రవహించడము, పుట్టడము ప్రవహించడము. ఈ సమయం లోపల ఎన్నో మార్పులు వస్తాయి. ఒక నది ప్రారంభమయ్యి అలా తను ఎన్నో రకాలుగా కొత్త మార్గాలు. సరస్వతి నది ఉంది. సరస్వతి నది ఒకప్పుడు రాజస్థాన్, గుజరాత్ వీటన్నిటి ద్వారా అద్భుతమైన ఉద్ధృతమైనటువంటి స్పీడ్ లో వెళ్ళేది. తర్వాత మన భూమిలో టెక్టానిక్ ప్లేట్స్ అని ఉంటాయి. మీ అందరికి టెక్టానిక్ ప్లేట్స్ అంటే చెప్పాను, జ్ఞాపకం ఉందా? మన ఖండాలు అని ఏవైతే చెప్తామో కాంటినెంట్స్ అని, కాంటినెంట్స్ అన్ని కూడా కొన్ని పల్లెల మీద తిరుగుతాయి. పల్లెలు అంటే మనం అన్నం తింటాం కదా, ఆ పల్లెలు. వాటిని ఇంగ్లీష్ లోపల టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఏమవుతుంటే ఇలా నీళ్ళ మీద ఊగుతూ ఉంటాయి. ఈ నీళ్ళ మీద ఊగుతూ 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 ఉంటాయి అన్నమాట. ఇలాగా దీనిపైన మన ఖండం ఉంది. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఇలా కదులుతూ 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 గుద్దుకుంటాయి. గుద్దుకోగానే అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకు పర్వతాలు ఏర్పడటమో లేకపోతే భూకంపాలు రావడమో ఇంకేమన్నా జరుగుతాయి. మనము 49 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనం ఆస్ట్రేలియా దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడు మనకు 4 వైపులా కూడా సముద్రం ఉండేది. తర్వాత ఏమైంది, మనం అలా ప్రయాణిస్తూ మన పల్లె మీద కదులుతోంది, నీళ్ళ మీద కదిలేని మనం వచ్చేసి యూరోప్ లో ఉన్నాం. యూరాల్ మౌంటైన్స్ కి గుద్దుకున్నాం. గుద్దుకోగానే ఏమైంది, ఇక్కడ మనకు పెద్దగా హిమాలయాలు పుట్టుకొచ్చాయని మనం తెలుసుకున్నాం. సో ఇది కొద్దిగా సైన్స్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ అండర్స్టాండ్ ఇట్స్ డిఫికల్ట్ టు ఇది క్యాప్చర్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా, బట్ 2 సార్లు వింటే అర్థమవుతుంది. సో ఏమైంది, ఈ విధంగా ఏమవుతుందంటే, ఏ విధంగానైతే మనకు కనిపించే ప్రకృతి మారుతుందో కనిపించని ప్రకృతి ఇంకా గొప్పగా మారుతుంది. ఒకప్పుడు అన్ని ఖండాలు కలిసి గోండ్వానాలాగా ఉండేవి. ఇప్పుడు అన్ని మారిపోయినాయి రకరకాల. ఇంక కొన్ని రోజులకి ఇటు సైడ్ ఆఫ్రికా నుంచి ఒక పెద్ద ముక్క వచ్చి విడిపోయి, ఇది చెప్పాను ఆల్రెడీ, ఆ ముక్క విడిపోయి ఇలా 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 వచ్చేసి మన బాంబే దగ్గర ఉన్నటువంటి దానికి గుద్దుకుంటే బాంబే దగ్గర మనకు ఒక హిమాలయాల లాంటి పర్వతం వచ్చే అవకాశం ఉంది. అక్కడ చలి ప్రదేశంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఈ సృష్టి అంతా కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. నిరంతరము కూడా ఉద్గమము ప్రవాహము ఇది వెడుతూనే ఉంటుంది. పుట్టడము వెళ్ళిపోవడము, పుట్టడము ముందుకెళ్ళిపోతూ ఉండడం, మారుతూ ఉంటుంది. పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఏమవుతుంది, ఒక గ్లోబల్ వార్మింగ్ అయిపోయిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఒక ఐస్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఐస్ ఏజ్, ఒక గ్లోబల్ వార్మింగ్, ఒక ఐస్ ఏజ్, ఒక గ్లోబల్ వార్మింగ్, ఒక ఐస్ ఏజ్, ఒక గ్లోబల్ వార్మింగ్. నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. కానీ భగవంతుడి శక్తి మాత్రము క్షీణించదు. ఐసేజ్ నుంచి మనము గ్లోబల్ వార్మింగ్కి వెళ్తాము, గ్లోబల్ వార్మింగ్ నుంచి మళ్ళీ ఐసేజ్కి వస్తాము. కానీ భగవంతుడి శక్తి క్షీణించదు, అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి మీటింగ్ ఉందో చూసుకోండి. 10 అయిపోయిందా? 2 ఉన్నాయి. పేర్లు చెప్పరా? ఎవరికైనా బోర్ అయిపోయారా? సరే ఫాస్ట్ గా చెప్తారు. ఇంకా 2 ఉన్నాయి, ఎందుకంటే ఈ రేపు ఎల్లుండి కూడా మీరు చేసుకోవాలి కదా. తర్వాత వచ్చినటువంటి వివిక్త అంటే ఏంటంటే ఒంటరి అయినటువంటి వాడు, తనకెవరు కూడా జంట లేనటువంటి వాడు, ఎవరికి అంటనటువంటి వాడు, ఎవరికి దొరకనటువంటి వాడు. అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే మనకు సాత్విక, రాజసిక, తామసిక గుణాలతోనే ఆయన విముక్తుడైపోయాడు. ఆయనకేమి సంబంధం లేదు. ఈ 3 గుణాలతోనే ఆయనకు సంబంధమే లేదు. మనకేంటంటే లోపల అనేక సంబంధాలు ఉన్నాయి, అనేక బంధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడికి వీటన్నిటికీ కూడా అంటగా ముట్టగా ఉన్నాడు అన్నమాట భగవంతుడు. ఇదే మాటను మనకు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటాడు. నాకు ఎవరితోని సంబంధం లేదు, నేను సాధించాల్సిందేమీ లేదు, నేను పొందవలసినదేమీ లేదు. కానీ నేను చేస్తున్నటువంటి పనులని ఎందుకు చేస్తున్నానంటే, నేను చేయకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చేయరు. శ్రేష్ఠులు ఏది చేస్తారో మిగతా వారు కూడా అదే అనుసరిస్తారు అని చెప్పేసి తనకేది అంటదు. నేను ఇన్ని కర్మలు చేస్తున్నా నాకేమీ అంటవు అంటే భగవంతుడికి ఇవన్నీ అంటే మనకంటుతాయి, ఇవన్నీ కూడా మనకంటుతాయి. కానీ భగవంతుడికి ఏవి కూడా అంటవు. భగవంతుడికి ఇవేవి అంటేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు వీటన్నిటికీ కూడా అతీతంగా ఉన్నాడు. సాత్విక, రాజసిక, తామసిక గుణాలకు అతీతంగా ఉన్నాడు. మనకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలకు, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నాడు. సో ఈ విధంగా తను ఇంతగా పెరుగుతూ ఉన్నాడు, ఇన్నిటిని వృద్ధి చెందిస్తున్నాడు, ఇన్నింటిని పోషిస్తున్నాడు. అయినప్పటికీ కూడా భగవంతుడు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండగలడు. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు మన లాంగ్వేజ్ చెప్పాలంటే మీరేం చేస్తారు, ఈమె మీద చాడీలు చెప్తారు, ఆమె మీద చాడీలు చెప్తారు, వాళ్ళ మీద చాడీలు చెప్తారు. వాళ్ళందరూ హస్బెండ్ తో కొట్లాడుకొని వాళ్ళు ఇదవుతారు. మీరు మాత్రం ఇంటికి వచ్చి మంచిగా హస్బెండ్ ను ప్రేమగా చూసుకుంటారు. అంటే అది అబద్ధము, అలా ఎప్పుడు చేయరు మీరు. కానీ ఒకవేళ అనుకుందాం, కొద్దిగా ఇంటికి వచ్చి మంచిగా హస్బెండ్ ను ప్రేమగా చూసుకుంటారు అనుకుందాం. అనగానే మీరు అందరూ షాక్ అవుతారు. సార్ అది ఎప్పుడు జరగదు సార్. హస్బెండ్ ను ప్రేమగా చూసుకోవడం ఏంటి సార్? హస్బెండ్ అంటే ఏంటి? బానిస. 2 ముట్టికాయలు వేస్తాం కానీ ఎప్పుడు ప్రేమగా చూసుకోం. అంటే నేనేమంటున్నాను అంటే ఒక స్పెషల్ కోసం అర్థం చేసుకోవడం కోసం చూడండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఏంటి, మీరు అన్ని చేశారు కానీ మీరు మాత్రం మామూలుగా ఉన్నారు. సో భగవంతుడు కూడా ఇంత సృష్టి చేశాడు, ఇంత పోషించాడు, ఇన్ని రకాల బంధాలను మనలో ఏర్పరిచాడు. కానీ వీటన్నిటికీ కూడా భగవంతుడు దూరంగా ఉన్నాడు. అంటక ముట్టక ఉండడము.
ఎటువంటివి భగవంతుడికి ఇవన్నీ తగలవు. సింపుల్ గా అర్థం చేసుకున్నాము. వచ్చే వారం ఇంకా డీటెయిల్ గా అర్థం. చివరిది శృతి సాగర. శృతి అంటే వేదములు, వేదముల యొక్క సముద్రం ఆయన. వేదములన్నీ కూడా ఆయన నుంచే వచ్చాయి, వేదములన్నీ కూడా ఆయనలోనే విలీనమవుతాయి. కాబట్టి ఏంటి, ఏ విధంగానైతే నీరు సముద్రం వైపు ప్రవహిస్తుందో అదే విధంగా మనం అందరము కూడా వేదాలు నేర్చుకుని వేద స్వరూపుడైనటువంటి భగవంతుడి లోపల కలిసిపోవాలి, వేద స్వరూపుడైనటువంటి భగవంతుడిలో కలిసిపోవాలి. శృతి సాగరుడు భగవంతుడు. శృతి సాగరుడు అంటే శృతి అంటే వేదములు, ఆ వేదముల యొక్క సముద్రం. అన్ని వేదాలు ఆయన లోపలే కలుస్తాయి. వేదములు అనేటటువంటి సముద్రం కలిగి ఉన్నటువంటి వాడు. వేదాలన్నీ ఆయనలోనే ఉద్భవించి ఆయనలోనే కలిసిపోతున్నాయి. సో వేదేశ్చ సర్వై రహమేవ వేద్యో వేదాంత అంటే చెప్పినట్టుగా వేదాల ద్వారానే నన్ను తెలుసుకోవాలి. వేదాలను పుట్టించింది నేనే, వేదాల యొక్క సారము నేనే, పరమాత్ముడే వేదాల యొక్క సారము. వేదాలన్నీ కూడా ఒకటికొకటి కొద్దిగా వేరు వేరు అనిపించినా ఉన్న వేదం అంతా ఒకటే అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఋగ్వేదంలో ఉన్న విషయాలనే యజుర్వేదంలో యాగాదుల ద్వారాను, సామవేదంలో పాటల ద్వారాను, అధర్వణ వేదంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారాను అందిస్తూ వేదం మొత్తం కూడా ఒకే జ్ఞానము. ఆ జ్ఞానం అంతా కూడా చెప్పేది భగవంతుడు సర్వశక్తిమంతుడు అని. సో కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ తెలుసుకున్నది, ఇవాళ తెలుసుకున్న వాటిలో ధర్మము వ్యాప్తి, భగవంతుడి యొక్క ధర్మాన్ని తెలుసుకున్నాం. వృషాహి, వృషభ, వృషోధర, విష్ణువు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దీని గురించి చెప్తాయి. ఆయన వ్యాప్తి గురించి, ధర్మం ఏ విధంగా ఆయన అన్నిటిలో ప్రకటించాడు అని చెప్పి మనందరినీ పోషిస్తున్నాడు. ధర్మబద్ధంగా మనందరినీ పుట్టించి మనందరినీ కూడా పెంచుతూ ఆయన వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నాడు. అసంగ స్వరూపుడు, అది వివిక్త. అండ్ ఈ వేదము అనేది ధర్మము అనేది వేరు వేరు కాదు. వేద సారమే భగవంతుడు, శృతి సాగరుడే భగవంతుడు అయినప్పుడు వేద సారము ధర్మ సారము వేరు వేరు కాదు. వేదమే ధర్మము, ధర్మమే వేదము. అందుకే శృతి సాగరము. ఈ రోజు తెలుసుకున్నదంతా కూడా ధర్మము అనేటటువంటి ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని ఇవి నేర్చుకున్నాము. ఇది భగవంతుడి యొక్క పూర్ణ స్వరూపాన్ని తెలియజేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకము. ఈ శ్లోకాన్ని అందరూ కూడా తప్పకుండా ఈ 3 రోజుల పాటు వీలైనన్ని సార్లు చదవండి. ఇక వేరే పూజలు ఏమి చేయకండి, జస్ట్ ఈ శ్లోకంనే ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని సార్లు చదవండి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏ పదం అర్థం కాకపోయినా మళ్ళా 2 సార్లు చెప్తాను, కానీ అడగండి. అర్థమైన వాళ్ళు మీ ఇష్టం, మీకు ఎట్లన్నా సరే. అర్థం కాని వాళ్ళు మాత్రం ఏ పదమైనా సరే మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తా, ఏది అర్థం కాకపోయినా చెప్తాను. సార్ ఆ మూవీ పేర్లు మెసేజ్ చేయండి సార్. డార్క్, ఇంకొకటి డార్కే చెప్పారు, ఇంకేం చెప్పారు? మూవీ పేర్లు ఒకటే చెప్పాయి కదా, ఇంకొకటి ఇంకేం చెప్పారు? పేరు అన్సర్టనిటీ ప్రిన్సిపల్ సార్. షోడింగర్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అది సినిమా కాదు, అది ఫిజిక్స్ లో ఒక లా. అన్సర్టనిటీ అంటే ఏంటి? సర్టెన్ గా మనం ఎలక్ట్రాన్ ఏదైతే తిరుగుతూ ఉందో దాని పొజిషన్ కనుక్కునేసరికి దాని స్పీడ్ కనుక్కోలేకపోతున్నాం, దాని స్పీడ్ కనుక్కునేసరికి పొజిషన్ కనుక్కోలేకపోతున్నాం. ఎందుకంటే ఒకే సమయంలో మల్టిపుల్ ప్లేసెస్ లోపల కనిపిస్తుంది అది. సో అదే విధంగా ఇప్పుడు మనమంతా కూడా అలాగా చిన్న 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 అణువులు, పరమాణువులు దాకా ఉన్నాం. కాబట్టి మనం ఈ యూనివర్స్ లో ఉండొచ్చు, ప్యారలల్ యూనివర్స్ ఇంకోటి ఉంది, ఆ ప్యారలల్ యూనివర్స్ లో కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే శ్రీనివాసులు షిఫ్టింగ్ సిస్టమ్ లోపల ఇప్పుడు 940కి మనం ఉన్నాం, ఇదే టైంకి కొంతమంది 740లో ఉన్నారు, కొంతమంది 840లో ఉన్నారు. వాళ్ళ యూనివర్సులు వేరు వేరు. వాళ్ళు ఎవరు మనకు కనిపించరు, మన పక్కనే ఉండొచ్చు, వాళ్ళు కనిపించరు. కానీ ఒకసారి ఏమైంది, ఒక వ్యక్తి అట్లాగే కాలిఫోర్నియాకో జపాన్కి వచ్చినట్టున్నాడు, జపాన్కో రష్యాకో వచ్చాడు. వచ్చి తను అక్కడ వచ్చి మామూలుగా చూపిస్తే పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళు చూస్తే డీటెయిల్స్ కరెక్టే ఉంటాయి, కానీ అతను ఉన్న దేశం ఏదైతే ఉందో ఆ దేశం కొత్తగా కనిపిస్తుంది. ఇదేంటి దేశం ఉంది అంటాడు. అంటే చెప్తారు, ఇదే ఎయిర్పోర్ట్ కి వచ్చాను, ఇదే హోటల్లో నేను ఉన్నాను, ఇక్కడే నేను ఉన్నాను, అన్ని కదా క్యాష్ చూపిస్తాడు, తన డాక్యుమెంట్లు అన్ని చూపిస్తాడు. వాళ్ళు అన్ని చూస్తారు, అన్ని కరెక్టే ఉంటాయి, కానీ అతను చెప్పిన దేశం ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక మ్యాప్ తీసుకొచ్చి చూపిస్తారు. ఈ మ్యాప్ లో నువ్వు ఎక్కడున్నావో చూపించంటే వాడు ఒక దేశం చూపిస్తాడు. ఆ దేశం వీళ్ళు అనుకున్న ప్రాంతం కాకుండా ఇక్కడ ఫ్రాన్స్ లోనో డెన్మార్క్ లోనో ఎక్కడో ఉంటుంది అనమాట. అది ఆశ్చర్యపోతారు వాళ్ళు, అసలు ఆ దేశం ఇప్పుడు లేనే లేదు. కానీ ఇతను చెప్తున్నవన్నీ కరెక్ట్ ఉన్నాయి. అందులో ఇతను ఎన్నోసార్లు లాస్ట్ వీకే వచ్చాడు నేను జపాన్కి అంటాడు, జపాన్ స్టాంపులు కూడా కనిపిస్తాయి, అన్ని కరెక్టే ఉన్నాయి. అదే ఎయిర్పోర్టు, అదే జనాలు, అవే హోటల్స్, అన్ని అవే. కానీ ఇతను ఏమైందంటే తన యూనివర్స్ నుంచి బై మిస్టేక్ ఈ యూనివర్స్ లోకి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు అనేది తెలియదు. అతన్ని తీసుకుపోయి ఏం చేస్తారంటే వీళ్ళందరూ హోటల్లో పెడతారు, పెట్టి ఒకసారి మేము వెరిఫై చేస్తాము, అతను చెప్తున్న మాటలు, అతని పద్ధతి అన్ని కరెక్టే ఉంటాయి, అతని దగ్గర ఉన్న కరెన్సీతో సహా ఎవ్రీథింగ్ కరెక్టే ఉంటుంది. ఒక్క మాట అబద్ధం చెప్పట్లేదు. ఆయన ఏం చేస్తారంటే ఒక హోటల్లో పెడతారు, పెట్టేసి ఆ హోటల్ మొత్తాన్ని క్లోజ్ చేసి పెడతారు, పెట్టేసి అతన్ని అందులో ఉంచి సెక్యూరిటీ గార్డులను వాళ్ళని వీళ్ళని పెట్టి ఒక్క భోజనం తప్ప ఇంకా ఆయన ఏం అడిగినా కూడా ఇవ్వకుండా ఆయన కూర్చుంటారు. ఆయన డాక్యుమెంట్లు అన్ని సీజ్ చేసేస్తారు, సీజ్ చేసి లాకర్స్ లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనతో మాట్లాడదామని వెళ్తే
ఆ రూమ్ లోపల ఒక వ్యక్తి ఉన్నట్టుగా కూడా ఉండదు. ఎలాంటి బెడ్ అలాగే ఉంది, ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉంది, ఏది కనీసం బాత్రూమ్ వాడినట్టు, మా బట్టలు వాడినట్టు, మంచం వాడినట్టు, భోజనం తిన్నట్టు ఏమీ ఉండవు. సరే కదా అని చెప్పి వెళ్ళి లాకర్ ఓపెన్ చేస్తే ఒక్క డాక్యుమెంట్ కూడా కనిపించదు. ఆయనకి వెళ్ళడానికి విండో లేదు, ఏమీ లేదు. కానీ ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు అంటే తన యూనివర్స్ లోకి వెళ్ళిపోయాడు ఆయన. సో బై మిస్టేక్ ఈ యూనివర్స్ లోకి వచ్చాడు, తన యూనివర్స్ లోకి వెళ్ళిపోయాడు. ఎట్లా రాగలుగుతారు సార్ ఒక అది ఎట్లా అర్థం కాదు మరి ఎట్లా అది వెళ్ళిందో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్ లోకి జంప్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే ఇవాళ అందరూ ఒకటేమో ముందు ఈ శ్లోకంని బాగా బట్టి కొట్టి వాళ్ళ రాత్రి ఒక గంట సేపు ప్రాక్టీస్ చేయండి. అయ్యో కాదండి, అది యూనివర్స్, ప్యారలల్ యూనివర్స్. సో అందుకే సార్ శ్లోకం పెడతారా? శ్లోకమా? శ్లోకం అదేనండి, మీకు తెలిసిన శ్లోకమే ఇది. ఎవరైనా శ్లోకం చదవండి ఒకసారి నోటికి. వృషాహి వృషభో విష్ణు వృషపర్వ వృషోధర వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః వర్ధమానశ్చ వివిక్త శృతి సాగరః. ఓకే, సో ఒక్క నిమిషం గ్రూప్ లో పెడుతున్నాను కానీ ఒక్క నిమిషం గ్రూప్ లో పెడుతున్నాను. ఓకే, గ్రూప్ లో పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. రెండోది ఏంది, మీరు అది యూట్యూబ్ ది అడిగారు కదా, ఆ యూట్యూబ్ ది కూడా చూపిస్తాను. ప్యారలల్ యూనివర్స్ అని. మీరు ఇవన్నీ జరిగినవి, నేను చెప్తున్నవి ఇవన్నీ ఉన్నాయి, ఇందులో ఏది అబద్ధం లేదు. భగవంతుడి సృష్టిలో మనకు తెలిసినటువంటి రహస్యాలు చాలా కొద్ది అని గుర్తుంచుకోండి. మీకు అందరికీ తెలుస్తలేదు భగవంతుడిని. మీరు చాలా లైట్ గా, మీరు ఏదో చెక్క భజన చేస్తే అనుకుంటున్నారు భగవంతుడిని. భగవంతుని ఏంటంటే మీరు అందరూ చాలా చీప్ గా తీసేస్తున్నారు, అది ప్రాబ్లం. కానీ భగవంతుడు శక్తి ఒకసారి ఊహించుకుంటే అనుకోనంత శక్తి, అత్యద్భుతమైనటువంటి శక్తి, తెలియని రహస్యాలు కోట్లాది. రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా లోపల చెప్తాడనమాట, తెలిసినది గోరంత, తెలియనిది కొండంత అని చెప్పేసి చెప్తుంటాడు రాత్రి సినిమా లోపల. ఎన్నో తెలియని ఉన్నాయి, ఎన్నో తెలియని ఉన్నాయి, ఎన్నో తెలియని ఉన్నాయి. మీకు అసలు ఇది చెప్తాను అన్నాను కదా, అదేంటి ఆ వ్యక్తి పేరు కదా, ఒకడాగండి. ప్యారలల్ షోలింగర్ ఏదో చెప్తున్నారు సార్, ష్రౌడింగర్స్ ప్రిన్సిపల్. ఒక్క నిమిషం. ఓకే, మీకు ఇక్కడ చాలా వస్తాయి. నేను జస్ట్ మీరు ఏమి సెర్చ్ కొట్టాలో చెప్తాను. గూగుల్ లోపల, గూగుల్ సారీ యూట్యూబ్ లోపల సెర్చ్ కొట్టుకోండి, సరేనా? కొన్ని వందల వీడియోలు వస్తాయి, మీకు తోచినన్ని చూడండి. మీరు భగవంతుడిని ఏంటంటే చాలా లైట్ తీసుకుంటున్నారు, కానీ చాలా ఉన్నాయి ప్రపంచం లోపల. కొన్ని కోట్లాది విషయాలను మనము తెలుసుకోవచ్చు, ఎన్నో రహస్యాలు తెలియనివి ఉన్నాయి. అందుకే నేను ఏమంటున్నానంటే భగవంతుడు అంటే ఒక చిన్న టెంపుల్లోనో ఎక్కడో పెట్టేసేసి చెక్కబదన చేస్తే ఇదంతా. భగవంతుడిని అంతరంగంగా గుర్తించే వాళ్ళు ఈ ప్రపంచాన్ని మొత్తం చూడగలిగారు. ఈ విషయంలోనే మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం. ఏ విషయం తెలుసుకున్నాము? పోతనామాత్యుడు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఆయన సడన్ గా తన భాగవతం లోపల రాశాడు ఏమని, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబకు పెంజీకటి కవ్వాలనెవ్వడు ఏకాకృతి నిడుకునో అతని నేను సేవింతునో పూజింతునేదో ఉంది. దాని అర్థమైంది, ఈ లోకంలో ఉన్న జనాలు, ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెగి అంటే చనిపోయి పడిపోయి అన్ని కూడా ఒక డార్క్ ప్లేస్ లోకి వెళితే, అలోకంబగు లోకాలన్నీ పోయి, పెంజీకటి ఈ మొత్తం లోపల కంప్లీట్ డార్క్ గా ఉన్నకు, అవ్వల అంటే బయట ఎవరైతే ఏక ఆకృతితో వెలుగుతూ ఉన్నాడో ఆయనను నేను సేవిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ ఏవైతే ఉంటాయో, ఈ బ్లాక్ హోల్స్ ఎందుకు ఏర్పడతాయి? గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి కొంత శక్తితోటి. కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ శక్తి కోల్పోతాయి. కోల్పోయిన తర్వాత ఇప్పుడు మన సూర్యుల లోపల హైడ్రోజన్, హీలియం వీటి యొక్క విడుదల వల్ల ఏమవుతుందంటే శక్తి రిలీజ్ అవుతుంది, అన్నిట్లో ఉంది. ఒకసారి సూర్యుడి లోపల హైడ్రోజన్, హీలియం మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోగానే ఇంకేమవుతుంది, సూర్యుడు పడిపోతాడు. సూర్యుడు పడిపోగానే సూర్యుడి పైన ఆధారపడి ఉన్నటువంటి మనకు తెలిసిన 9 గ్రహాలు, తెలియని 200 కోట్ల గ్రహాలు, ఈ గ్రహాలన్నీ కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాయి. బ్లాక్ హోల్ ఏంది? దట్టమైనటువంటి కొన్ని కోట్ల సూర్యులను కలిగి ఉండి దట్టమైనటువంటి చీకటి. మనకు కనిపిస్తున్నది ఒక సూర్యుడు. ఇటువంటి అనంత కోటి సూర్యులు కలిగి, అనంత కోటి ఇవి కలిగి ఉన్నటువంటి దట్టమైన డెన్స్ గా ఉన్నటువంటి చీకటి ప్రదేశం. మొన్న ఒక 10-15 ఏళ్ల కింద కనుక్కున్నారు, దీని బయట ఒక చిన్న వెలుతురు ఉంది అని చెప్పి కనుక్కున్నారు బ్లాక్ హోల్ ని చూసిన వాళ్ళు. వీళ్ళేమో 10-15 ఏళ్ల కింద కనుక్కుంటే మన పోతనామాత్యుడు లోపల దర్శించి 500 సంవత్సరాల కింద కనుక్కున్నాడు ఆయన. ఏమని, ఇవన్నీ పడిపోయిన తర్వాత ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాయి, చాలా చీకటిగా ఉంటుంది, అక్కడ చాలా డార్క్ గా ఉంటుంది, ఆ డార్క్నెస్ కి బయట భగవంతుడు వెలుతురుతో ఉంటాడు అని ఎవరు చెప్పారండి ఆయనకి? కాబట్టి అంతరంగ సాధన అన్నిటికంటే కూడా గొప్పది. పిచ్చి వేషాలు, పిచ్చి పూజలు, పిచ్చి ఇది కాకుండా మనస్ఫూర్తిగా భగవంతుడికి చేసినటువంటి ప్రతి సాధన
ప్రతి పూజ, ప్రతి కర్మకాండ, ప్రతి జ్ఞానకాండ, ప్రతి ధ్యానకాండ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తూ భగవంతుడితో కనెక్ట్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క శక్తిని గుర్తించగలుగుతాడు. జై శ్రీకృష్ణ. జస్ట్ రేపటిది ఒకసారి అనౌన్స్మెంట్, మళ్ళీ ఒకసారి మీరు మర్చిపోకుండా, సార్ మాకు తెలియదు సార్ అది అనకుండా, రేపు మధ్యాహ్నం 3 గంటలకు మనకు మణిద్వీపము, మొన్ననే మనకు సాధకుడు ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకున్నాము. సాధకుడు వెళ్ళిన తర్వాత ఏం కావాలి, అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి, అవన్నీ కూడా రేపు మనము మణిద్వీపం 4వ భాగం లోపల అత్యద్భుతమైనటువంటి విషయాలను, చాలా విషయాలని నేను సంకలనం చేసిన విషయాలను నేను చెప్తాను రేపు. మొదటిది. రెండోది, రేపు రాత్రి మళ్ళీ ఎప్పట్లాగానే పంచమ వేదం అయినటువంటి సంపూర్ణ మహాభారతం యొక్క వివరణ. యాత్రలు అయిపోయాయి, మన అర్జునుడు వెనక్కి వచ్చాడా లేదా, అర్జునుడు వెనక్కి వస్తే ఏం కథలు జరిగాయి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం. ఆ 2. ఓకే, ఇప్పుడు ఇవాళ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా, ప్రశ్నలున్నా, సందేహాలున్నా, నచ్చినా నచ్చకపోయినా ఒకసారి చెప్పండి సార్. ప్రశ్న ఏం లేదు కానీ ఒక్క మాట యాడ్ చేద్దామని సార్. చెప్పండి తప్పకుండా. అయ్యో ప్లీజ్. భక్తి విహితంగా తర్వాత అర్థ విహితంగా చేస్తేనే జ్ఞాన మార్గానికి వెళ్ళగలుగుతాం సార్. ఈ 2 లేకపోతే జ్ఞానం ఎప్పటికీ రాదు. కరెక్ట్, చాలా కరెక్ట్ గా చెప్పారు. 100% కరెక్ట్. ఆయన ఏం చెప్పారో ఒకసారి మళ్ళీ చెప్పండి, వినపడలేదు. అంటే చెప్పండి. భక్తి శ్రద్ధగా ఉండాలండి, దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్ జ్ఞానంలో స్టెప్ వేసేస్తారు, తెలియకుండానే వేస్తారు. భక్తి రహితంగా ఉండకూడదు, అర్ధరహితంగా ఉండకూడదు. మనం ఏది చేసినా సరే ఈ 2 గుర్తుపెట్టుకుంటే జ్ఞాన మార్గం చాలా సులువైన మార్గం. థ్యాంక్ యూ అండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతా అంటే సరే, లేకపోతే రేపు కలుద్దాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నా, ఇవాళ చెప్పిన వాటిలో ఏ సందేహం ఉన్నా కూడా అడగండి. కొద్దిగా కష్టమైన పదాలు వాడినా నేను వీలైనంత వరకు సులభమైన తెలుగు పదాలే వాడతాను. ఎక్కడైనా కష్టమైన తెలుగు పదం ఉంటే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇస్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా పొరపాటున ఏదైనా కష్టమైన పదం వాడుంటే చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి సార్. మీరు ఇప్పుడు 2 వర్డ్స్ అది చెప్తుంటే, ప్యారలల్ వర్డ్స్ చెప్తుంటే, నేను అంటే ఐ డోంట్ నో అంటే ఎంత రిలేట్ కాదో అవునో, ఒక కొరియన్ డ్రామా చూసాను సార్, W అని, 2 worlds. అందులో హీరోయిన్ అంటే వాళ్ళ ఫాదరు ఒక కార్టూనిస్ట్ అనమాట. ఆ కార్టూన్స్ దే టేక్ ద లైఫ్ ఇన్ అదర్ వరల్డ్ అనమాట. సో తన డాక్టరు, షీ గోస్ టు ద అదర్ వరల్డ్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్. చాలా ఈజీగా ఆ ప్యారలల్ వరల్డ్ ఎంత బాగుందంటే, అది కొరియన్ డ్రామా, మీకు తెలుసు కదా, ఈ మధ్య ఎవ్రీవన్ ఇస్ పిల్లలు నాకు చూపించారు. అది ఎగ్జాక్ట్లీ మీరు చెప్తుంటే ఐ కెన్ రిలేట్ ఇట్ టు సార్. అంటే ప్యారలల్ వరల్డ్స్ ఉన్నాయని నేను అది చూసాక తెలుసుకున్నాను, ఆఫ్టర్ సమ్ రీసెర్చ్ అండ్ ఆల్. ఇప్పుడు మీరు చెప్తుంటే ఎస్ ఇట్ ఈస్. అది కాక ఈయన కియాను రీవ్స్ తర్వాత శాండ్రా బుల్లక్, వాళ్ళిద్దరిది ఒక మూవీ వచ్చింది, ఒక మంచి ప్రేమ కథ. నాకు నచ్చిన అతి తక్కువ ప్రేమ కథలలో అదొకటి. దాని పేరు లేక్ హౌస్. వీలైన వాళ్ళు అది కూడా చూడండి. అది కూడా షాకింగ్లీ బ్యూటిఫుల్. బోత్ బిలాంగ్ టు డిఫరెంట్ టైమ్ లైన్స్, కానీ ఇద్దరు కూడా కలవాలి. ఎలా కలుస్తారు? ఇద్దరిది కూడా సేమ్ టైం లైన్ కాదు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, లేక్ హౌస్ లోనే ఉంటారు, కానీ ఇద్దరు వేరు వేరు సమయాలలో ఉంటారు అనమాట. ఇతను 2 ఏళ్ల వెనక ఉంటాడు, ఆమె 2 ఏళ్ల ముందు ఉంటుంది. మరి ఇద్దరిది కలయిక ఎలా పాసిబుల్ అవుతుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్యారలల్ యూనివర్స్ స్టోరీ పైన ఆధారపడి చివరికి వాళ్ళిద్దరూ కలుస్తారు. అది తప్పక చూడండి. అది లేక్ హౌస్ అని, కియాను రీవ్స్, శాండ్రా బుల్లక్. అది కూడా తప్పక చూడండి. ఇవి ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏ మార్గం అయితే ఏంటి, మీరు మూవీలు చూసి పెంచుకోండి. మీరు ఏదైనా ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు ఇది వైడెన్ యువర్ నాలెడ్జ్. బకాసురా రెస్టారెంట్ ఎవరన్నా చూసారా అండి? మన గ్రూప్ లో ఎవరన్నా బకాసురా రెస్టారెంట్ అని ఒకటి వచ్చింది. మాయాబజార్ కాదు, బకాసురా రెస్టారెంట్ అని చెప్పేసి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది ఓటీటీలో. సో చాలా గమ్మత్తుగా ఉంది అది. అంటే అఫ్ కోర్స్ అది పెద్ద గొప్పగా చూడాల్సిన మూవీ కాదు, కానీ ఏ దాంట్లో సార్? ప్రైమ్ లోనే. మా ఇంట్లో అది ఒకటే ఛానల్ ఉంది, మా ఇంటికి వేరే ఛానల్స్ లేవు. నాది యూట్యూబ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంది. తర్వాత ఓటీటీ లోపల అమెజాన్ ప్రైమ్ ఒకటి సబ్స్క్రిప్షన్. సో ఏది ఏమైనా కూడా అర్థమైందా ఇవాళ అందరికీ? ఏదైనా పదం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఫారినర్స్ కూడా చాలా వీటి మీద చాలా సబ్జెక్ట్ ఉంది సార్ వాళ్ళకు. ఇంకొకటి కూడా చూసాను సార్, స్ట్రేంజర్ థింగ్స్ అని. అదొక సీరీస్ లో కంప్లీట్ ఇది ప్యారలల్ వరల్డ్ సార్. ఆ పిల్లలు ఒక 5 మంది వేరే వరల్డ్ కి వెళ్ళిపోతారు. దెన్ దే కమ్ బ్యాక్ టు హ్యూమన్ వరల్డ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన అబ్బాయి హీ కెన్ కమ్యూనికేట్ విత్ దిస్ వరల్డ్. అంటే ఆ లైట్స్ వాళ్ళ మదర్ లైట్ వేస్తే ఆ స్ట్రేంజర్ థింగ్స్ సార్, అది
ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తాడో ఆ వరల్డ్ నుంచి వాళ్ళ మదర్ కి చెప్తాడు ఐ ఆమ్ హియర్ అంటే ఎక్కడున్నా అంటే సేమ్ ఆ ఇంట్లోనే ఉన్నాడు, హీఈస్ దేర్. ఉన్నాయి సార్ చాలా అంటే అవునవునవును, చాలా నెట్ఫ్లిక్స్ లో ఉన్నట్టుంది కదా స్ట్రేంజర్ థింగ్స్. ఇప్పుడే చూసాను నెట్ఫ్లిక్స్ థింగ్స్ ఉంది. W2 వరల్డ్స్ అండ్ కొరియన్ డ్రామా ప్యారలల్ వరల్డ్స్ చాలా వచ్చాయి సార్. అంటే ఈవెన్ వెస్టర్న్ వరల్డ్స్ ఆల్సో వాళ్ళకు నాలెడ్జ్ ఉంది, అబ్బాయి ఇంత ఉందా అనిపిస్తుంది. డెఫినెట్ గా వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. అండ్ గమ్మత్ ఏంటంటే ఈ నాలెడ్జ్ మన లోపల కూడా ఉంది. ఇప్పుడు మనకేంటంటే సమయము, ఈ టైం ట్రావెల్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆయన రైవతుడు తన కుమార్తెని తీసుకొని వెళ్తాడు, రేవతిని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకెళ్తారా. అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుందని చెప్పి వెయిట్ చేస్తాడు. తన కుమార్తెకు మంచి భర్త కావాలి అని చెప్పి వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత అంత అయిపోయాక, డాన్స్ అంతా అయిపోయాక బ్రహ్మదేవుడితో మాట్లాడితే ఏంటి ఎందుకు వచ్చావంటే నా కూతురికి మంచి భర్తని చూడాలనుకుంటున్నాను, మంచోడు ఎవడు దొరకట్లేదు అంటే ఆయన అంటాడు ఇప్పుడు ఏమైందో తెలుసా అంటాడు. ఏమైందంటే బోల్డని కల్పాలు వెళ్ళిపోయాయి, నీ మనవరాళ్ళు వంశాలు అవన్నీ దాటిపోయావు, ఇప్పుడు నువ్వు కల్పాలు దాటిపోయావు. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ 1 day ఈజ్ ఈక్వల్ టు కింద ఒక కల్పంతో సమానము, బ్రహ్మలోకంలో ఒక రోజు అంటే ఇక్కడ కింద ఒక కల్పంతో సమానము. ఆల్రెడీ వేరే కల్పంలోకి వచ్చేసావు నువ్వు. సో వెళ్ళి అక్కడ బలరాముడు అని ఉన్నాడు, ఆయనని పెళ్లి చేసుకో అంటాడు. బలరాముడు విష్ణుమూర్తి అవతారము, ఆయనతో పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేయి నీ కూతురికి అంటే అప్పుడు కిందికి వెళ్తాడు. బలరాముడి కంటే రేవతి పొడుగుంటుంది అనమాట. జస్ట్ జోక్ గా చెప్తుంటారు. ఆ రేవతిని ఈయన హలంతోని ఇలా గుంజి, హలమా దాన్ని ఏమంటారు, నాగలిని తీసి ఇలా పట్టి ఇలా లాగి అప్పుడు ఆమె మెడ లోపల హారం వేశాడు అని చెప్పి ఒక కథలాగా కూడా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ రైట్. సో ఏంటంటే టైం ట్రావెల్ గానీ, టైం ఎలా వెళ్తుంది, వివిధ యుగాలలో ఎలా ఉంటుంది. అదేవిధంగా కట్వాంగుడికి కేవలం 2.5 గడియలు మాత్రమే సమయం ఉంటుంది. అప్పుడు ఆయనకు అంటాడు 2.5 గడియల లోపల నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటావో చేసుకో, బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ హియర్ అనగానే అప్పుడు భూలోకంకు వచ్చేస్తే, భూలోకంలో 2.5 గడియలు చాలా పెద్దది. గడియ అంటే సుమారుగా 24 నిమిషాలు 48 నిమిషాలు ఏదో ఉంటుంది. సో ఆ సమయాన్ని అతను సద్వినియోగం చేసుకొని దాన్ని అత్యద్భుతంగా కాపాడుకుంటాడు. భూమిలోకి వచ్చేసరికి ఆ సమయం ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాండ్ అయిన సమయం లోపల తను కావలసినంత ఇవి చేసుకుని చేస్తారు. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ సైన్స్ ఈస్ దేర్. హిందూ ధర్మం లోపల సైన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు మనని కాపీ కొడుతున్నారు. ఇప్పుడు మీకు ఇన్సెప్షన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ ఇన్సెప్షన్ లెనార్డో డికాప్రియోది. ఆ సినిమా లోపల ఏం జరుగుతుంది, వాడు కళ లోపల 4 లెవెల్స్ ఆఫ్ డ్రీమ్స్. ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయాలి అంటే వాళ్ళ కళలోకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటారు. అప్పుడు వాడి కళలోకి వెళ్ళాలి. ఆ కళ లోపల కూడా సరిపోదు అనుకో, ఇంకో కళలోకి వెళ్ళాలి. సో కళ లోపల ఒక నిమిషం ఈజ్ ఈక్వల్ టు బయట, కళ లోపల 7 ఏళ్ళు ఈజ్ ఈక్వల్ టు బయట 1 నిమిషం. అలాగా 4 కళలు అంటే 28 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు కళ లోపల 1 నిమిషం బయట అని ఇట్లా ఉంటుంది అనమాట. సో ఆ కళలోంచి ఇవి చాలా కాంప్లికేటెడ్. ఇన్సెప్షన్ సినిమా, ఆ ఇన్సెప్షన్ సినిమా అది జస్ట్ జోక్ గా మనకు అదుర్సు సినిమా లోపల కుర్చీ పెడతాడు. కుర్చీ పెట్టి ఆ కుర్చీ లోపల నువ్వు ఇందులోకి వెళ్ళిపోవాలి చిచా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎన్టీఆర్ బ్రహ్మానందంతో చెప్తుంటాడు. ఆ ఇన్సెప్షన్ సినిమా మన దాని మీద కాపీ. ఎందుకు, మన దగ్గర 4 ప్రళయాలు ఉంటాయి. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంత్యక ప్రళయం. 4 ప్రళయాలు. ఇవన్నీ కూడా కళలో కళ. దాన్ని వాళ్ళు కాపీ కొట్టారు. మళ్ళీ ఇదే విధంగా మ్యాట్రిక్స్ సినిమా, కియాను రీవ్స్ దే, మళ్ళీ అది మ్యాట్రిక్స్ పార్ట్ 1 చాలా బాగుంది. ఆ పార్ట్ 1 లోపల మళ్ళీ ఇదే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్. అందులోపల ఏంటి, మన మనుషులందరూ కూడా కళల్లోనే ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా నిద్రలేవరు. వీళ్ళందరినీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కి కనెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా నిద్రలోనే కళలు. వాళ్ళు అప్పటికి ఆల్రెడీ 2300 సంవత్సరం నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం 1997, 98 లో ఉన్నట్టుగా చూపిస్తారు. అదే సిటీ, అదే ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ప్రోగ్రామ్స్ లోపల కళలో ఉంటారు. ఆ కళలోనే వాళ్ళు అన్ని కళలు కంటూ అవే నిజం అనుకుంటూ ఉంటారు. కొద్ది మంది మాత్రము తప్పించుకొని 2300లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ 2300లో ఉన్న వాళ్ళు అంటారు, అయ్యయ్యో వీళ్ళందరూ కూడా కళల్లో ఉన్నారు, ఇంకా కూడా సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. సత్యాన్ని తెలిపేవాడు ఎవరైనా కావాలి అనగానే సత్యాన్ని ఎవరు తెలుపుతారు అంటే ఎవరో ఒకటి ఇందులోంచి బయటకొస్తారు. తీసుకొస్తారు. అబ్బా నిద్రలేస్తే ఇట్లా ఉంది అని, నువ్వు మొట్టమొదటి నిద్ర లేచావు, ఇప్పటి వరకు కూడా నువ్వు ఉన్నావు, ఈ 30 ఏళ్ళు నువ్వు అలా పడుకొని ఉన్నావు, మెయిన్ ఫ్రేమ్ ద్వారా కళలు పుట్టించారు అని అనమాట. ఇదంతా కూడా మన జీవితంతో కంపేర్ చేస్తూ ఏర్పడింది. హిందూనే ఆధారపడింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఉన్నది పెద్ద కళ. చిన్న ఏ విధంగా అశాశ్వతమో ఈ పెద్ద కళ కూడా అలాగే అశాశ్వతం. మనకు అలా అనిపించదు. ఒక్కసారి ఆలోచిస్తున్నటువంటి వస్తువులని మనం
మనం కూడా కళ్ళు మూసే లోపల మరణంకి ఎక్కువ లేదని చెప్పుకోవడం, కళ్ళు తెరిచిన అప్పుడే మరణం అప్పుడు ఇదంతా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. హిందూ ధర్మంలో ఉన్న విషయాలు ఎక్కడ లేవు. అందరూ మన కాపీ కొట్టారు. అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాలు మన దగ్గర. జై శ్రీకృష్ణ. ఎగ్జాక్ట్లీ సార్. ఈ డాక్టర్ స్ట్రే కూడా బికాస్ ఆఫ్ అక్కడ యూనివర్స్ లో మల్టీవర్స్ సబ్జెక్ట్ ఈరోజు ప్యారల్ వర్స్ అన్నప్పుడు మనమే అనుకుంటున్నాం కూడా, అంటే బట్ దే పుట్ ఇట్ చూపిస్తున్నారు. చాలా మంది ఫిలాసఫర్స్ ఉన్నారు. ఇప్పుడు అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వీళ్ళందరినీ కనుక తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఆత్మత్వం గురించి మాట్లాడే వాళ్ళే కూడా. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకు మనకు సైన్స్, ఆర్ట్, ఫిలాసఫీ మొత్తం కలుపుకుంటే హిందూ, వాళ్ళకి మనము వేరు, ఇవన్నీ వేరు, ఫిలాసఫీ వేరు. వాళ్ళకి ఏమవుతుంది వేదాన్ని నమ్మకం ఇట్లా ప్రపంచం అంతా సృష్టిస్తారు. మనకి కదా ఇలా అనగానే భగవత్ స్వామి కనిపించవా అని ఇదంతా కూడా మనకు నమ్మకం అది మతం అంటారు. సో అంటారు. నమ్మకం కాకుండా ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ లో దగ్గర కూడా దర్శనాలు అంటాం మనం. అవి ఫిలాసఫికల్. ఇండియన్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ అని రెండు ఉన్నాయి. ఇండియన్ ఫిలాసఫీకి మూలము భగవద్గీత, ఉపనిషత్తులు, వీటిలోంచి వచ్చినటువంటి దర్శనాలు. ఇటు చూసుకున్నట్లయితే వాళ్ళ సైడ్ వచ్చినది అరిస్టాటిల్, ప్లేటో, హేలీ, వీళ్ళందరూ ఏవైతే ఫిలాసఫికల్ ఇవి ఇచ్చారో అవన్నీ. సో చాలా అద్భుతమైనటువంటి తత్వం. ఇప్పుడు మన దగ్గర కూడా జిడ్డు కృష్ణమూర్తి, మన ఆయన రజనీషు, వీళ్ళందరూ కూడా తత్వవేత్తలు. వాళ్ళ డిఫరెంట్ పద్ధతి లోపల వాళ్ళు కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తిని, భగవంతుడి యొక్క శక్తిని గుర్తించడము ప్రపంచవ్యాప్తంగా జరిగింది. భగవంతుడు ఎవరికి లిమిటెడ్ కాదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు ఆర్కిమెడిస్ కాదు, పైథాగరస్ మొన్న చెప్పాం కదా. పైథాగరస్ ఇండియాలో పైథాగరస్ సిద్ధాంతాన్ని నేర్చుకొని మళ్ళీ గ్రీక్ వెళ్ళి అక్కడ గురుకుల సిస్టమ్ స్టార్ట్ చేసి అందరినీ గురుకుల సిస్టమ్ లోపల నేర్పించాడు. చరకుడు సుశ్రుతుడి ఫోటో ఆస్ట్రేలియా యూనివర్సిటీ లోపల పెద్ద విగ్రహమే ఉంటుంది. ఇప్పటి వరకు సుశ్రుతుడు చెప్పినటువంటి ఈ మెడికల్ మెథడ్స్ అవి ఇప్పటికీ కూడా అవే వాడుతూ ఉంటారు. కొన్ని వందలు. మీరు మాది RSS ఒక బుక్ ఉంటుంది, మహోన్నతమైనటువంటి మన వైజ్ఞానిక వారసత్వం అని ఒక బుక్ ఉంది. అది చదివితే అసలు మీరు ఆశ్చర్యపోతారు. అందులో ఉన్న జ్ఞానము మనది అత్యద్భుతమైనటువంటి జ్ఞానము. డెసిమల్ సిస్టమ్ వచ్చే వరకు కూడా ప్రపంచంలో ఎలా కౌంట్ చేయాలో కూడా తెలియనటువంటి వాళ్ళు, శూన్యం మనం కనుక్కున్న తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. 10 అనే నెంబర్ వచ్చింది మనదే, ఆర్యభట్ట కనుక్కున్నాడు. ఇలా చూసుకుంటూ పోతే మనది ఒక విజ్ఞాన ఖని. ఈ రోజు మనకు చదరంగం ప్రారంభమైంది మన దేశంలోనే. చదరంగం అంటే బ్రెయిన్ తోని. కానీ మరి శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎట్లుంటారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్, దేడి దిమాక్. ఎట్లా యూజ్ చేస్తాం సార్ బ్రెయిన్? అట్లా తయారయ్యారు నా స్టూడెంట్స్. కానీ యాక్చువల్ గా మన భారతదేశం పుట్టిందే ఆలోచించడానికి. ఉన్న బుద్ధిని కొద్దిగైనా వాడాలి, తెలివితేటలు వాడాలి. బండగా చేసుకుంటూ పోయి ఈ పిచ్చి వేషాలు వేయడం కాదు. మనం ఏంటంటే మనస్ఫూర్తిగా అన్ని చూసి వైడ్ చేసుకోవాలి, నాలెడ్జ్ ని ఆలోచించాలి. ఒక గంట అయినా కుదురుగా కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి. అప్పుడు ఆనందం తెలిసింది. ఇప్పుడు నేను ఈ పాయింట్లు చెప్తుంటే నాకు ఎంత ఉత్సాహంగా ఉంది తెలుసా? కూర్చోబెట్టేస్తా మిమ్మల్ని తెల్లారే వరకు, అంత ఆనందంగా ఉంది. ఆ ఆనందం పొందాలని లేదా ఒకసారి ఆలోచించండి. ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా? కొత్త విషయాలు భగవంతుడి గురించి. కూడా అలాగే ఉంది సార్. అవునమ్మా. తెల్లవాళ్ళైనా మేల్కుంటాం సార్, ఇట్లాగే కూర్చొని. మాకు అలాగే వింటూ ఉండాలని ఉంది. జై శ్రీకృష్ణ. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పండి సార్ ఒక్కసారి. చెప్పాను కదా, చెప్పే కదా మీకు, క్లుప్తంగా చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫిజిక్స్ క్లాసెస్ సెపరేట్ గా తీసుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ, హిస్టరీ, ఈ 4 ఒకసారి తీసుకుంటాను. ఒక 20-25 వారాల పాటు ప్రతి వీక్ 2 రోజులు పెట్టుకుని ఇవన్నీ కూడా చెప్తాను. మొత్తం ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్దాం తప్పకుండా. ఇప్పుడు హెల్త్ కోసం అది చాలా వాడుతున్నారు సార్ క్వాంటమ్ ఫిజిక్స్. ఎస్ అన్ని మెడికల్ సిస్టమ్స్ లోపల ఇప్పుడు క్వాంటమ్ ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక విషయం తెలుసా, క్వాంటమ్ సిద్ధాంతము కనుక్కున్నటువంటిది కూడా యాక్చువల్ గా మనమే. అసలు క్వాంటమ్ అనే సిస్టమే లేదు, తరంగాలే ఉండేవి. మనకు పాకెట్స్ రూపంలో శక్తి వెళ్తుందన్న శక్తి మనమే కనుక్కున్నాం. దురదృష్టం ఏంటి తెలుసా,
మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు క్రెడిట్ తీసుకోలేదు చాలా మంది. పాపం రామన్ కొద్దిగా క్రెడిట్ తీసుకున్నారు, జగదీష్ చంద్రబోస్ ఆయన కొద్దిగా క్రెడిట్ ఇట్లా ఉన్నారు. రామానుజన్ వింటే మీరు శ్రీనివాస రామానుజన్ ని షాక్ అయిపోతారు. ఆయన ఒక 1000 ఫార్ములాలు అలా ఇచ్చేశాడు. ఇస్తే ఈ రోజుకు కూడా రీసెర్చ్ జరుగుతుంది దాన్ని ప్రూవ్ చేయడానికి. అన్ని కరెక్ట్, మీరు నంబర్స్ వేసి చూస్తే టోటల్ వాల్యూస్ కరెక్ట్ వస్తున్నాయి. కానీ ఆయన ఎలా చేశాడనేది ఎవరికి తెలియదు. శకుంతలాదేవి కంప్యూటర్ ని బీట్ చేసింది. 23rd రూట్ ఆఫ్ ఎ పర్టికులర్ నంబర్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, 4th రూట్ కాదు, 5th రూట్ కాదు, 6th రూట్ కాదు, 23rd రూట్ లోపల కంప్యూటర్ ని బీట్ చేసింది. కంప్యూటర్ కంటే ఫాస్ట్ గా చేయగలిగింది శకుంతలాదేవి. మరి ఆమెకి చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదు ఆమె. మనది మహోన్నతమైనటువంటి వారసత్వం గుర్తుంచుకోండి. హిందూగా పుట్టించినందుకు గర్వించాలి, హిందూగా పుట్టిన హిందువులాగా బతకాలి. భరతమాత ఒడి లోపల మనం చేసేటటువంటి ఒకే ఒక సేవ ఏంటంటే హిందూ ధర్మానికి చేసే సేవ. అమోఘమైనటువంటి దేశంలో పుట్టాము, నాశనం చేసుకోవద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జై శ్రీకృష్ణ. ఇక నేను ఇట్లనే చెప్తా గానీ ఇంకా మళ్ళీ రేపు ఏం ప్రశ్నలు లేకపోతే 1 నిమిషం చూస్తాను, ఏమైనా ఉంటే సరే, లేకపోతే రేపు రాత్రికి మళ్ళీ మనం 9 గంటలకు సారీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు మణిద్వీపంలో మరికొన్ని గొప్ప అనుభవాల ద్వారా కలుగుతాం. సారీ, ఇంకేంటి ప్రశ్న? ఎవరో ఏదో అడగబోయారు, ఎవరితో వాయిస్ వినిపించింది. 3 గంటలకు క్లాస్ ఉందని రేపు మధ్యాహ్నం 3 గంటలకు మణిద్వీపము, రేపు రాత్రి 9 గంటలకు అర్జునుడు వచ్చాడా రాలేదా, ఏం జరిగింది, నహుషుడు భీముని ఎట్లా పట్టుకున్నాడు, ఇటువంటి కథలన్నీ కూడా అద్భుతమైనటువంటివి తెలుసుకుంటాము. నహుష ప్రశ్నలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతమైనటువంటివి. సంపూర్ణ మహాభారతం నుంచి వచ్చిన ఎన్నో పుస్తకాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామము, విదుర నీతులు, తర్వాత యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము, ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలన్నీ కూడా మనకు మహాభారతం నుంచి వచ్చాయి. సంపూర్ణ మహాభారతం నుంచి యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతుల చరిత్ర, నలదమయంతుల చరిత్ర, విరాట పర్వంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రేమ కథ. సో ఇవన్నీ కూడా మనకు చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి, అసలు ఇక ఏమంటారు, సంపూర్ణ మహాభారతం తింటే గాలిలే తినాలి, వింటే మహాభారతమే వినాలని చెప్పేసి అంటారు. అది వేదవ్యాసుడు రాసినటువంటి శ్లోకాల యొక్క వివరణ మనం తెలుసుకుంటున్నాము. సో ఇంకా మనం ఎవరు ప్రశ్నలు అడిగినా కూడా జవాబులు చెప్పగలిగే స్థాయికి వెళ్తాము. అది రేపు రాత్రి 9 గంటలకు. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపల శ్రీ సూక్తం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కాబట్టి దాని కంటిన్యూయేషనే మణిద్వీపం లాగా ఉంటుంది. సో మణిద్వీపం లోపల ఏం సాధించబోతున్నాం, ఎలా చేరుకోవాలి, సాధకుల ప్రయాణం ఎలా ఉంటుంది, దాన్ని కొంత సులభంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలైనంత సులభమైన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరొక విషయము, ఆ గ్రూప్ లో కూడా ఇంకా కొద్దిగా ఇప్పుడు మీరంటే 5-6 ఏళ్లతో నాతో ఉన్నారు కాబట్టి నా స్టైల్ అలవాటైన వాళ్ళు, ప్రశ్నలు అడగండి అన్నప్పుడు మీరు దబదబా హడావిడి పడి అడగకండి. వాళ్ళు ప్రశ్నలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరికి ప్రశ్నలు లేకపోతే మాత్రం అప్పుడు మీరు అడగండి. ఇది ఒక్కటి కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే మీరు ఏదైనా కొద్దిగా అడ్వాన్స్డ్ ప్రశ్న అడిగారంటే వాళ్ళకి పాపం అర్థమయ్యే అవకాశం లేదు. కొద్దిగా వాళ్ళు కూడా ఒక 10-15 ప్రవచనాలు విన్న తర్వాత మంచిగా వస్తారు. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే రాధిక అండ్ రజనీ గారు వీళ్ళిద్దరూ కూడా కలిపి ఒక మంచి అద్భుతమైన డాక్యుమెంట్ తయారు చేసి గ్రూప్ లో పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. మీ గ్రూప్ లో లేదు అంటే రాధిక గాని మీకు రజనీ గాని మీకు ఫార్వర్డ్ చేస్తారు ఆ గ్రూప్ కి. ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరూ అది కాపీ పెట్టుకోండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి మనం మొత్తము శృతి స్మృతి పురాణానం అనేది ఏదైతుందో మొత్తం విషయాలు, వేదాంగాలు, అన్ని శిక్ష, ఎవ్రీథింగ్ ఇన్ సమ్మరీ ఫామ్ ఉన్నాయి. అందరూ ప్రింట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. చక్కగా వాటిని చూసుకుంటూ రివిజన్ చేసుకొని గట్టిగా అవ్వండి. అందులోపల ముందు గట్టి పడండి. అదొకటి. తర్వాత మరొక ముఖ్య విషయం ఏంటంటే మనము గీతా దైనందిని లోపల కొత్తగా మనము పదచ్ఛేదము, అన్వయము ప్రారంభించాము. సంస్కృతం నేర్చుకుంటున్నటువంటి వారికి అది చాలా ఉపయోగపడుతుంది. శ్రీధర ఉషారాణి గారు ప్రారంభించారు. మిగతా సంస్కృత టీచర్లు అయినటువంటి యశోద బొమ్మరాజు గారు, తర్వాత మళ్ళీ రజనీ మేడము, టీవీ మణి మేడము, తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ఇంకా మిగతా శర్మ గారు, వీళ్ళందరూ కలిసి దాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తారు. సో అది ముందు దేవనాగరి లిపిలో కూడా ఉంది, తెలుగులో కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తారు. సంస్కృత శ్లోకాల యొక్క అన్వయము అందులో మీకు తెలుస్తుంది, మంచి ప్రాక్టీస్ అవుతుంది. సంస్కృతం నేర్చుకుంటున్న వాళ్ళందరూ అది తప్పకుండా ఇది చేయండి. మామూలుగా మనకు రెగ్యులర్ గా వచ్చేటటువంటి క్లుప్త భావము, తర్వాత శ్లోక పఠనము, తర్వాత పూర్తి వివరణ, తర్వాత ఆ రోజు నాడు పంచాంగము, 4వది అన్వయం. సో ఇంత మనము డీటెయిల్స్ ఇస్తున్నాము. గ్రాడ్యువల్లీ మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. అది కూడా అందరూ చూడాలి. తర్వాత మళ్ళీ మొన్న సౌజన్య గారు ఒక డాక్యుమెంట్ పంపించారు.
అదేంటంటే వేదాల పైన నేను వేదాలు పురాణాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం పైన ఉన్నటువంటి భావం రాధిక కూడా పంపించింది, అండ్ మళ్ళీ ఈవిడ కూడా సౌజన్య గారు కూడా పంపించారు. అది నేను వేదముల గురించి నా అభిప్రాయం ఏంటి, నేను వేదాలను అర్థం చేసుకోవడానికి నాకు పురాణాలు ఎలా సహాయపడ్డాయి అనే విషయంలో ఒక అరగంట మాట్లాడడం జరిగింది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది, మాట్లాడాను. వారిద్దరూ చాలా అద్భుతంగా రాశారు ఆ డాక్యుమెంట్. అవి కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి. ఏమంటారంటే గ్రూప్ లోపల పెడితే అది ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతే కష్టము. అది తీసి మీరు దగ్గర పెట్టుకోండి, అవి నోట్స్ ని రెడీ చేసి పెట్టుకోండి. అలా 100 గ్రూపుల్లో జాయిన్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యే కంటే ప్రతి గ్రూప్ లో ఉన్న మంచి ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర పెట్టుకోండి, ప్రింట్ తీసి పెట్టుకోండి, లేదా కంప్యూటర్ లోనో ఎక్కడో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ సూచనలు కొద్దిగా అందరూ పాటించగలరు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనం జాయిన్ అవుతాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటా, లేకపోతే క్లోజ్ చేద్దాం. 1 గంటన్నర అయిపోయింది. అందరూ కూడా అయ్యో మాట్లాడుతున్నారా? ఆ డాక్యుమెంట్స్ ఏ దీంట్లో ఉంది సార్? మన అన్ని ఫోల్డ్ గీతా దైనందినిలో అయితే అన్ని గ్రూపుల్లో వాళ్ళు పెడతారు. రాధిక గారు, సౌజన్య గారు, మన రజనీ గారు క్రియేట్ చేసిన ఈ 4-5 రోజుల్లో క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి, అన్ని చోట్ల ఉన్నాయి. తర్వాత గీతా దైనందిలో మాత్రము అన్వయం ప్రారంభమైంది. నిన్నటి నుంచి శ్రీధర ఉషారాణి గారు ప్రారంభించారు. సంస్కృతం నేర్చుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటూ ఏమన్నా తప్పులుంటే మీరు సజెస్ట్ చేయాలి. తప్పులు లేకపోతే ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయగలమా, ఇంకేమన్నా చేయగలమా, ఇవన్నీ కూడా చూసి చేస్తే మరింత ముందుకెళ్తారు. సంస్కృతము ఎంతసేపు పదాలు బట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా. అన్వయం రావాలి మనకు. అన్వయం వస్తే గానీ శ్లోకాలను ఎలా మనము విడదీయగలము, ఎలా మనం అర్థం చేసుకోగలమో తెలియదు. అవన్నీ కూడా పదచ్ఛేదం చాలా ఇంపార్టెంట్. ఓకే, అవన్నీ కూడా చూసుకొని అందరూ కూడా వీలైనంత బండగా చేసే పనిని కాస్త ఆలోచనతో చేసేటటువంటి పద్ధతి లోపల గీతా దైనందిని కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసాం మనము. అది నా ఐడియా కాదు, శ్రీధర ఉషారాణి గారితో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పిన ఐడియా, అది పూర్తి క్రెడిట్ ఆవిడకే. సో దట్ ఈస్ వాట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డాక్యుమెంట్ రాధిక ప్లస్ రజనీ గారు తయారు చేసిన డాక్యుమెంట్, తర్వాత రాధిక, తర్వాత సౌజన్య గారు సెపరేట్ గా 2 డాక్యుమెంట్లు నా భావనలు వేదం పైన, పురాణాల పైన. వేదాలు ఎందుకు, పురాణాలు ఏ విధంగా వేదాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి అనేటటువంటిది. ఇవి తప్పక ప్రింట్ తీసుకొని పెట్టుకొని చదవండి వీలైనంత వరకు. మీరు రాసుకోలేకపోతున్నారు, కనీసం వేరే వాళ్ళు రాసిచ్చిన డాక్యుమెంట్ అందరూ కూడా చదువుకోండి. గ్రూప్ లో దొరకని వాళ్ళు ఈ చెప్పినటువంటి ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో రజనీ, రాధిక, సౌజన్య గారు, వీళ్ళందరికీ మెసేజ్లు పెట్టి ఆ డాక్యుమెంట్ తెప్పించుకోండి, ఇవ్వాలని తెప్పించుకోండి. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటి, లింక్ పెట్టరా సార్? పెట్టాను అనుకుంటాను కదా, అన్నిట్లలో పెట్టలేదా నేను? గీతా దైనందిని నా దగ్గర లేదు, పోయింది. గ్రూప్ లో ఉంది, సరిగ్గా చూస్తే కనబడుతుందండి. సరే నేను పెడతాలే, లేని వాళ్ళ కోసం పెడతాను నేను. ఓకేనా సార్? చిన్న రిక్వెస్ట్ సార్, ఈ గీతా దైనందిలో శ్లోకాలు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో పద విభజన, పదఛేదన చేసి, అది కొంచెం లిపి తెలుగులో ఉంటే కొంచెం మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అంటే అదే సాంస్క్రిట్ మనం జనరల్లీ దేవనాగరిలో రాస్తామని ముందు దేవనాగరితో ప్రారంభించాము. రజనీ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తానని చెప్పారు. చూద్దాం, అంటే వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి వీలైనంత వరకు ఎప్పుడు టైం ఉంటే తప్పకుండా చేద్దాం. షూర్ తప్పకుండా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గంట పాటు ఏంటంటే ఇవాళ చెప్పిన శ్లోకంని ఒక 10 సార్లు చదువుకోండి. తర్వాత 11 అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ 11 నుంచి 1 వరకు చూడండి. ఓకే, చూసిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున 5 o'clockకి లేచి మళ్ళీ మీ ఇంట్లో చేయవలసినటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసి బుద్ధిమంతుల్లాగా ఉండి ఇంట్లో వాళ్ళని ప్రేమగా చూసుకోండి. ముఖ్యంగా భర్తని చాలా ప్రేమగా చూసుకోండి. ఓకే, సో అది తర్వాత పిల్లల్ని ఎలాగో ప్రేమగానే చూసుకుంటారు, కానీ భర్తల్ని కూడా ప్రేమగా చూసుకోండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, ఆలోచన లేనిదే భగవంతుడికి దగ్గర అవడం అనేటటువంటిది అసంభవం అని, భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా భగవంతుడిని తెలుసుకుంటామని, అందరూ ఈ సత్యాన్ని తప్పక గుర్తిస్తారని, ఆ మార్గంలో భగవంతుడి కొరకై అన్వేషణ చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు మణిద్వీప వర్ణన ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, శుభం జరుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.